السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله. فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء، واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. اللهم انفعني بما علمتني وعلمني ما ينفعني وارزقني علما ينتفع به. رب زدني علما. قال الله سبحانه وتعالى بمقام آخر: وما أصابكم من مصيبة فبما كسبت أيدي الناس ويعفو عن كثير. فقال الله جل شانه في مقام آخر: ومن يعش عن ذكر الرحمن نقيض له شيطانا فهو له قرين. ప్రశంసలన్నీ పొగడ్తలన్నీ సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ అజ్జా వజల్లకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే విశ్వ సామ్రాజ్యాధిపతి, సార్వభౌముడు, అనంతుడు, నిత్యుడు, సంతానము లేనివాడు, ఒకరి సంతానము కాదు, అర్ధతో పోల్చదగిన వాడు ఎవడూ లేడు, తిరుగు లేనివాడు, ఎదురు లేనివాడు, బల పరాక్రమాలు కలిగిన వాడు మరియు మహోన్నతుడు, స్తుతింపదగిన వాడు. మనందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు ప్రభవింపచేయబడ్డారు, వారందరిపైన ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ అజ్జా వజల్లా యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలైహి వబారిక్ వసల్లిం. ప్రియ ధార్మిక సోదర సోదరిమణులారా, మిత్రులారా, అల్లాహ్ అజ్జా వజల్లా అనుగ్రహంతో ఈ రోజు మనము అల్హమ్దులిల్లా ఒక అతి ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని గురించి మనం వినేందుకు ఇక్కడ హాజరయ్యాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఈ యొక్క అంశాన్ని శ్రద్ధగా ఆలకించి అర్థం చేసుకొని ఇన్షాల్లా దీనికి ఈ రోజు వినేటటువంటి అంశానికి అనుగుణంగా మన జీవితాన్ని ఇన్షాల్లా పాపాలకు, అవిధేయతకు, పొరపాట్లకు దూరంగా విధేయతబద్ధంగా సదాచరణతో ఇన్షాల్లా ఆచరించేటటువంటి ఒక భాగ్యాన్ని అల్లాహ్ అజ్జా వజల్లా మనకి అనుగ్రహించుగాక. ఈనాటి అంశము పాపాల పర్యవసానము. పాపాలు చేయడం వల్ల, అల్లాహ్ అజ్జా వజల్లాకు అవిధేయతకు పాల్పడడం వల్ల, పాపాలు, నేరాలు, ఘోరాలు చేయటం వల్ల ఒక మనిషి జీవితం పైన కలిగేటటువంటి ప్రభావాలేంటి, దుష్ప్రభావాలేంటి, దుష్పరిణామాలేంటి, దానివల్ల అతడికి, ఆ మనిషికి, వ్యక్తికి ఎలాంటి ఒక ఇబ్బందులు, ఆపదలు, విపత్తులు వచ్చి పడతాయి. ఈ రోజు ఇన్షాల్లా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సోదర సోదరిమణులారా, అల్లాహ్ అజ్జా వజల్లా ఖురాన్ గ్రంథంలో అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సందర్భానుసారంగా పాపాలు చేయడం వల్ల, అవిధేయతకు పాల్పడడం వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఏదైతే ఆజ్ఞ ఉల్లంఘన చేస్తామో అలాంటి యొక్క పొరపాట్లకు ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఒక హద్దుల్ని నియమించాడో, ఆ హద్దుల్ని మనం జవదాడుతామో, ఉల్లంఘిస్తామో, అలాంటి తరుణంలో మనిషి పైన, మానవుని పైన, ఆ పాపాలు చేసేవాడి పైన, అలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారి పైన ఎలాంటి యొక్క విపత్తులు ఉంటాయి, ఎలాంటి పర్యవసానాలు ఉంటాయి, ఎలాంటి దుష్పరిమాణాలు, దుష్ప్రభావాలు అతని పైన ఉంటాయి అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
ఖురాన్ గ్రంథంలో విభిన్న సూరాల్లో వివిధ సందర్భాల్లో తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తమ జీవితంలో వీటిని విభిన్న కోణంలో సందర్భాల్లో వివరించారు. అయితే అల్లాహ్ అజ్జ వ జల్ల అనుగ్రహంతో మన అస్లాఫ్ అంటే సహబా, తాబঈన్, తబె తాబঈన్, ఆ తర్వాత వచ్చిన ముహద్దిసీన్లు, అహ్లె ఇల్మ్, ధార్మిక పండితులు, వారు ఎన్నో కోణంలో వాళ్ళు అల్హమ్దులిల్లాహ్ ధార్మిక సేవ చేశారు. కొంతమంది అల్లాహ్ అజ్జ వ జల్ల అనుగ్రహం ద్వారా ఏ విధంగా హదీసులను లిఖించారో అలానే నమాజుకు సంబంధించిన పుస్తకాలు రాశారు, అకీదాకు సంబంధించిన పుస్తకాలు రాశారు, జకాత్కు సంబంధించిన పుస్తకాలు రాశారు. అంటే ఒక్కొక్క సబ్జెక్టు పైన విభిన్న గ్రంథాలను కూడా అల్హమ్దులిల్లాహ్ లిఖించారు. అలానే ఇమాం ఇబ్న్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి గారు, ఇమాం ఇబ్న్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి గారు అద్దాఉ వద్దవాఉ ఈ యొక్క గ్రంథాన్ని లిఖించారు. అద్దాఉ అంటే వ్యాధి, అద్దవా అంటే దాని యొక్క ఔషధము అని, అంటే వ్యాధి దాని ఔషధము. ఇది ఒక అరబీలో గ్రంథం రాశారు. ఆయన చాలా వివరంగా చాలా డీటెయిల్స్ గా అల్హమ్దులిల్లాహ్ ఇబ్న్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి గారు ఆ గ్రంథంలో మనకి ఈ యొక్క పాపం చేయడం వల్ల అల్లాహ్ అజ్జ వ జల్లాకు, షరియతుకు అవిధేయతకు పాల్పడడం వల్ల అల్లాహ్ అజ్జ వ జల్ల ఏదైతే సరిహద్దుల్ని మరి మనకి ఏదైతే నిర్ణయించాడో ఆ సరిహద్దుల్ని మనం దాటుతామో, అతిగా ప్రవర్తిస్తామో, దాని వల్ల మనకు కలిగేటటువంటి ఒక పాపాలు ఏంటి, మనకి ఎలాంటి ఒక నష్టాలు కలుగుతాయి, దాని వల్ల మన యొక్క జీవితం ఏ విధంగా ఇబ్బందులకు పాలవుతుంది, ఇక వీటన్నింటినీ పాపము చేయడం వల్ల, పాపం అంటే ఏంటి, మాసియత్, అరబీలో మాసియత్ అంటాము. ఆ ఒక అవిధేయతకు పాపానికి పాల్పడే వాడిని ఆస్ అంటాం. ఆస్ లేదా ముఆసిన్ అంటే అపరాధి మరియు పాపం చేసేవాడు, పాపాత్ముడు, దుష్టుడు అని ఇలా మనం అంటాము. అయితే వీటన్నిటిని గురించి కూడా అల్హమ్దులిల్లాహ్ చక్కగా ఒకే చోట లిఖించడం జరిగింది. దాదాపుగా 30కి పైగా, అల్లాహు అక్బర్, దాదాపుగా 30కి పైగా వాటి వల్ల, పాపాల వల్ల కలిగే యొక్క నష్టాలు, ఇబ్బందులు, విపత్తులు వీటన్నిటిని కూడా రాయడం జరిగింది. కానీ ఇక్కడ మనం 30 చెప్పుకోవడానికి మనకు సమయము అంత ఉండదు. కాబట్టి అందులోని ముఖ్యమైన విషయాలను ఇన్షాల్లా నేను మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. సోదరిమణులారా, శ్రద్ధగా ఆలకించండి. నా కొరకు, మీ కొరకు, మనందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి ఒక టాపిక్. ఎందుకంటే ఈ రోజున మనము నమాజులు చేస్తున్నాము, అల్లా పట్ల విశ్వాసం కలిగి సదాచరణ చేస్తున్నాము, సాధ్యమైనంత వరకు మనలో మార్పు రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఒక కోణం అయితే, మరొక కోణము మనలో ఉన్న పాపాలను వదిలిపెట్టట్లేదు. కొంతమందికి పాటలు వినే అలవాటు, కొంతమంది సిగరెట్ తాగే అలవాటు, కొంతమందికి సినిమా చూసే అలవాటు, కొంతమందికి సీరియల్ చూసే అలవాట్లు, కొంతమందికి అబద్ధాలు చెప్పే అలవాట్లు, మోసం చేసేది, ఇలా ఇలా ఒక 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 కోణంలో ఒకవైపు మనం మంచిని చేస్తూ చెడును వదలేకపోతున్నాము. ఆ చెడును మరి మంచిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఒక్కోసారి చెడు అనేది మన పైన ప్రభావం చూపుతూ చెడుల్లోనే మరి ఎక్కువగా ఏమరపాటు గురై అల్లాకు నచ్చని పనులు ఎక్కువ చేస్తూ పాపాత్ములుగా ఉంటున్నాము. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన టాపిక్. మనందరికీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శ్రద్ధగా ఆలకించి మనలో నిజంగా ఒక స్వచ్ఛతతో, నిర్మలమైన మనస్సుతో, మరి చిత్తశుద్ధితో వీటిని ఆలకించి శ్రద్ధగా అవగాహన చేసుకొని అల్లాహ్ తఆలా ఈ విషయాల ద్వారా అల్లాహ్ తఆలా నాకు, మీకు, మనందరికి కూడా మన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ లాగా, ఒక మార్పుకు ఒక దిక్సూచి లాగా అల్లాహ్ తఆలా ఈనాటి ప్రసంగాన్ని మనందరి కొరకు మార్చాలని నేను అల్లాహ్ వాళ్ళ తనతో దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు కూడా అంతటి ఒక ఇఖ్లాస్ని చెప్పే ఇఖ్లాస్ని అల్లాహ్ అనుగ్రహించుగాక. మరి మనందరికి కూడా అల్లాహ్ తఆలా చిత్తశుద్ధిని అనుగ్రహించుగాక. మన జీవితంలో ఈ యొక్క పాపాల వల్ల కలిగేటటువంటి యొక్క విపత్తులు, ఆపదలు, నష్టాలు ఏవైతే ఉన్నాయో వీటిని సరిగ్గా జాగ్రత్తగా ఆలకించి వాటికి దూరంగా ఉండే భాగ్యాన్ని అల్లాహ్ అనుగ్రహించుగాక. సోదరిమణులారా, ఇక పాపాల పర్యవసానాలు ఏవైతే ఉన్నాయో, పాపాల వల్ల అల్లాహ్ అవిధేయతకు పాల్పడడం వల్ల, షరియత్ ఏదైతే నిర్దేశించిందో దాన్ని ఉల్లంఘించడం వల్ల మనము పాపాత్ములుగా ఖరారు చేయబడతాము, పరిగణించబడతాము. దాని వల్ల మన పైన ఎన్నో ఒక శిక్షలు, మరియు విపత్తులు, ఇబ్బందులు, ఆపదలు, మరియు శిక్షలు, ఇవన్నీ నష్టాలు కలుగుతాయి. ఇందులో మొట్టమొదటిది హిర్మానుల్ ఇల్మ్, ధార్మిక విద్య నుండి మనము దూరం చేయబడతాం. అల్లాహు అక్బర్. అల్లాహ్ అజ్జ వ జల్లాకు మనం ఎప్పుడైతే అవిధేయతకు పాల్పడతామో, అల్లాహ్ చెప్పిన మాటను మనం జవదాటుతామో, పాపానికి ఒడిగడతామో, అవిధేయతకు పాల్పడతామో, దీని కారణం చేత మనము
ధార్మిక విద్య, షరియత్ యొక్క షరఈ ఇల్ము, ధార్మిక విద్యకు మనం దూరం చేయబడతాము. అల్లాహు అక్బర్. ఎంతో మంది ఉలమాలు అల్హమ్దులిల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుండి మరి సహాబాలు, ఆ తర్వాత తాబెఈన్లు, ఇలా మనం చూసుకుంటే ఎవరైతే అల్హమ్దులిల్లా జ్ఞానం నేర్చుకున్నారో, ధార్మిక విద్యను అభ్యసించారో, ఖురాన్ను కంఠస్థం చేశారో, మరి హదీసులను కంఠస్థం చేశారో, ఇలా ఎన్నో అల్హమ్దులిల్లా సంవత్సరాలు వెచ్చించి ఏదైతే వారు ధార్మిక విద్యను అభ్యసించారో, కానీ వారు ఎల్లప్పుడూ కూడా తాకీదు చేసేవారు, మరి తమ యొక్క శిష్యుల్ని భయపెడుతూ ఉండేవారు. ఏంటి? ఈ యొక్క విద్య అనేది, ధార్మిక విద్య అనేది, దీని దీని ఇల్మ్, షరఈ ఇల్మ్ అనేది ఒక అల్లాహ్ అజ్జ వ జల్ల తరపున ఒక విశ్వాసికి ఇవ్వబడిన గొప్ప జ్యోతి, ఒక వెలుగు, ఒక కాంతి, ఒక అనుగ్రహము. కాబట్టి దీన్ని మీరు పరిరక్షించుకోండి. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహించిన ఈ ధార్మిక విద్య జ్యోతి ఏదైతే ఉందో అది పాపాల వల్ల ఆపివేయబడుతుంది. పాపాలు చేయడం వల్ల, అవిధేయతకు పాల్పడడం వల్ల ఆ ఒక వెలుగు, ఆ ఒక జ్ఞాన జ్యోతి అనేది క్షీణించిపోతుంది అని మనల్ని హెచ్చరించడం జరిగింది. సోదర సోదరిమణులారా, దహాక్ ఇబ్ను ముజాహిం తాబెఈ, ఈయన దహాక్ ఇబ్ను ముజాహిం రహిమహుల్లాహ్, ఈయన ఒక తాబెఈ, అంటే మన సహాబాల యొక్క శిష్యుడు. ఆయన ఏమనేవారు? మా మిన్ అహదిన్ తఅల్లమల్ ఖుర్ఆన ثم سنة إلا بذنب يحبطه. దహాక్ బిన్ ముజాహిం రహిమహుల్లాహ్ గారు ఏమన్నారంటే, మీలో ఎవరైతే ఖురాను గ్రంథాన్ని నేర్చుకున్నారో, ఖురాన్ యొక్క హదీస్, ఖురాన్ యొక్క జ్ఞానాన్ని మీరు ఎవరైతే నేర్చుకున్నారో, కానీ ఆ తర్వాత మీరు దాన్ని మర్చిపోతున్నారు, మీకు గుర్తు లేదు. ఖురాన్ ఏ విధంగా సూరాలు నేర్చుకున్నాము, లేదా ధార్మిక జ్ఞానాన్ని మనం ఆర్జించాము, కానీ మనము మన వయస్సు గడుస్తున్న కొద్దీ, కాలం గడుస్తున్న కొద్దీ మనం మర్చిపోతున్నాము అంటే ఇల్లా బిదంబిన్ యుహ్దిథు. దానికి కారణం ఏంటంటే నువ్వు ఏదో పొరపాటు చేస్తున్నావు, తప్పులకు, నువ్వు పాపాలకు పాల్పడుతున్నావు. నీ యొక్క పొరపాట్లు, దోషాలు, అవిధేయత ఏదైతే ఉందో దాని వల్లే నీ జ్ఞానము నీ యొక్క మెదడులో నుండి, మనిషి నుండి అది చెరిపివేయబడుతుంది, మరిపింపజేయబడుతుంది అని. అల్లాహు అక్బర్. ఈ యొక్క మాటను అన్న తర్వాత దహాక్ రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క ఆయతును మనకు చూపించారు. సూరే ముഅ్మిన్, సూరే షూరా 42వ సూర 30వ వచనములో, వమా అసాబకుం మిన్ ముసీబతిన్ ఫబిమా కసబత్ ఐదీకుం వయఫు అన్ కతీర్. మీ మీద ఏదైతే ఆపద వస్తుందో, విపత్తు వస్తుందో, అది మీ చేజేతులారా సంపాదించుకున్న వాటి మూలంగానే. కానీ అల్లాహు తఆలా ఎన్నో పాపాలను ఆయన క్షమిస్తున్నాడు, ఆయన పట్టించుకోవడం లేదు అని. సోదర సోదరిమణులారా, కాబట్టి మన పైన వచ్చిన గొప్ప ఆపద మనము మన ధార్మిక విద్యకు దూరం అవ్వడం. అందుకని చూడండి, ఈ రోజుల్లో ధార్మిక విద్య నేర్చుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారు ఏమీ నేర్చుకోరు, మసీదులకు రారు, ఇస్లాం ధర్మానికి దూరంగా ఉంటారు, నేర్చుకోరు, మనం బోధించినా కూడా వినరు. ఈ కారణం ఏంటి అంటే వాళ్ళు మొత్తం పాపాల్లో ఉన్నారు, షిర్కులో ఉన్నారు. అల్లాహ్ తఆలాకు ఆగ్రహాన్ని కలిగించే అతి ఘోరమైన పాపం షిర్కులో ఉన్నారు, బిదాతుల్లో ఉన్నారు, తాగుతారు, వ్యభిచారం చేస్తారు, మోసాలు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పాపాల్లో ఉన్నారు. వీటి కారణంగా అల్లాహు అక్బర్, ఈ రోజు చాలా మంది ముస్లింలు ఈ ధార్మిక విద్యకు దూరంగా ఉన్నారు. మరి ధార్మిక విద్య నేర్చుకుంటున్న మనం కూడా ఈ యొక్క విద్య మనం నేర్చుకున్నాము, మరి మర్చిపోతున్నాము అని అంటే మనల్ని మనం ఇక్కడ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. ఒక సందర్భంలో సోదరులారా, షాఫిఈ రహ్మతుల్లాహి అలైహి గారు తమ యొక్క గురువు మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి దగ్గర ఉన్నారు. అప్పుడు మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి దగ్గర షాఫిఈ రహ్మతుల్లాహి అలైహి గారు హదీసు చదివిన తర్వాత, అప్పుడు షాఫిఈ రహ్మతుల్లాహి అలైహి గారిని ఉద్దేశించి మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారు అన్నారు, ఇన్ని అరల్లాహ్ ఖద్ అల్కా అలా కల్బిక నూరా ఫలా తత్ఫిఉహు బిదుల్మతిల్ మఅసియా. మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారు తమ శిష్యుడైన షాఫిఈ రహ్మతుల్లాహి అలైహి గారికి ఏమని ఒక నసీహత్ చేస్తున్నారు ఇక్కడ? నేను చూస్తున్నాను, అల్లాహ్ అజ్జ వ జల్ల నీకు నీ హృదయం పైన జ్ఞాన జ్యోతిని అల్లాహ్ తఆలా అనుగ్రహించాడు. నీ యొక్క హృదయాన్ని ఈ యొక్క వెలుగుతో అల్లాహ్ తఆలా వెలుగు కాంతిని ప్రసాదించాడు ధార్మిక విద్యతో. కానీ నువ్వు మఅసియత్, అవిధేయత ద్వారా, పాపాల ద్వారా నీకు చీకట్లను తెచ్చుకోకు నీ హృదయం పైన. అల్లాహు అక్బర్. అదే విధంగా షాఫిఈ రహ్మతుల్లాహి అలైహి గారు ఎప్పుడైతే విద్యను అభ్యసిస్తున్నారో, అప్పుడు తన యొక్క గురువు గారు
వకీ రహ్మతుల్లాహి అలైహి గారు తన గురువుతో ఈ విధంగా ఫిర్యాదు చేసుకున్నాడు. ఓ గురువు గారు, నేను మర్చిపోతున్నాను, నేను హదీసులు కంఠస్థం చేస్తున్నాను, జ్ఞానం నేర్చుకుంటున్నాను, కానీ నేను గుర్తు పెట్టుకోలేకపోతున్నాను, నేను మర్చిపోతున్నానే, నాది కాస్త బలహీనంగా నా యొక్క జ్ఞాపక శక్తి అన్నట్లుగా నేను గ్రహిస్తున్నాను, మరి దీనికి ఏం చేయాలి నేను అని అప్పుడు చెప్పడం జరిగింది. దీన్నే ఒక షాయిర్, ఒక కవి దీన్ని ఈ విధంగా చెప్పడం జరిగింది. షకౌతు ఇలా వకఈ సూఅ హిఫ్జీ, నేను నా ఒక గురువైన వకీ దగ్గర నా యొక్క హిఫ్జ్ ఏదైతే ఉందో, జ్ఞాపక శక్తి ఏదైతే ఉందో, అది బలహీనమైన జ్ఞాపక శక్తి గురించి నేను అతనికి ఫిర్యాదు చేసుకున్నాను. ఫఅర్షదని ఇలా తర్కిల్ మఆసి, నాకు గురుగారు మార్గదర్శకతో చెప్పారు, నసీహత్ చేశారు, హితబోధ చేశారు. ఇలా తర్కిల్ మఆసి, నువ్వు పాపాలను వదిలిపెట్టు, చెడును వదిలిపెట్టు అని. وقال اعلم بأن العلم فضل, మరి నువ్వు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో, ఇల్మ్ అనేది, జ్ఞానం అనేది ఒక అనుగ్రహము, అల్లాహ్ ఒక జ్యోతి. వఫద్లిల్లాహి లా యుతాహు ఆసిన్, మరి అల్లాహు తఆలా తన అనుగ్రహాన్ని, తన జ్యోతిని, తన వెలుగును ఒక అపరాధికి, ఒక పాపాత్ముడికి అల్లాహ్ తఆలా అనుగ్రహించాడు. అల్లాహు అక్బర్. సోదరిమల్లారా, దీన్ని బట్టి ఎంత మనకి స్పష్టంగా అర్థమవుతుంది, అల్లాహ్ తఆలా పాపాత్ములకు తన జ్ఞానాన్ని ఇవ్వడు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, మై యురిదిల్లాహు బిహి ఖైరా యుఫఖ్ఖిహు బిద్దీన్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరి మేలును కోరుకుంటున్నాడో, ఎవరి యొక్క మేలును కోరుకుంటున్నాడో, శ్రేష్ఠను కోరుకుంటున్నాడో, అతనికి, ఆ వ్యక్తికి అల్లాహ్ తఆలా తఫఖ్ఖుహు బిద్దీన్, ధర్మ అవగాహనను అనుగ్రహిస్తాడు. అల్లాహు అక్బర్. కాబట్టి సోదరులారా, ఇక్కడ మనందరం కూడా భయపడాల్సింది, జాగ్రత్త పడాల్సింది, మనం ఎవరైతే ఇక్కడ చదువుతున్నాను కానీ గుర్తు రావట్లేదు, గుర్తు పెట్టుకోలేకపోతున్నాను, మర్చిపోతున్నాను, ఇలా ఎవరైతే అంటున్నారో, లేదా గమనిస్తున్నారో, ఎన్నో సూరాలు చిన్నప్పుడు నేర్చుకున్నాను కానీ ఇప్పుడు అన్ని సూరాలు ఇప్పుడు నేను చూడకుండా చెప్పలేను అని అనుకుంటున్నారు. దీనికి కారణము మన యొక్క పాపాలే. దీన్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఇది చాలా ఘోరమైనటువంటి ఒక మన పైన వచ్చే నష్టం. ఒక వ్యక్తి అల్లాహ్ అజ్జ వ జల్లా యొక్క సన్మార్గానికే దూరంగా ఉంటే, అల్లాహు అక్బర్, అల్లాహ్ అజ్జ వ జల్లా యొక్క సన్మార్గానికి దూరంగా ఉంటే అతడికి ఇక ఎలా సన్మార్గం లభిస్తుంది? అంటే పాపాల్లోని మునిగి ఉంటే అతనికి ఎలా లభిస్తుంది? అందుకోసమే ఇమాం ఇబ్న్ తైమియా రహ్మతుల్లాహి అలైహి గారు అన్నారు, వల్లాహి సుబ్హానహు ఫిఅల మా యుకాబిబు జఅల మిమ్మా యుఆఖిబు బిహి الناس على الذنوب سلب الهدى وعلم النافع. ఇబ్న్ తైమియా రహ్మతుల్లాహి అలైహి గారు కూడా అన్నారు, వల్లాహి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సాక్షిగా చెప్తున్నాను, నేను ప్రజల పైన ఏదైతే, తమ పాపాల పైన ఏదైతే వీళ్ళు బాధించబడతారో, లేదా వారి యొక్క పట్టడం జరుగుతుందో, లేదా శిక్షించడం జరుగుతుందో పాపాల మూలంగా ప్రజల్ని, సల్బల్ హుదా వ ఇల్మన్ నాఫిఅ, అంటే వారి యొక్క సన్మార్గము వారి నుండి దూరం చేయడం జరుగుతుంది. ఇల్మన్ నాఫిఅ, ప్రయోజనకరమైన, ఉపయోగమైనటువంటి యొక్క జ్ఞానము వారికి దూరం చేయబడుతుంది అని. కాబట్టి ఇక్కడ పాపాలు చేయడం వల్ల, అవిధేయతకు పాల్పడడం వల్ల మనము ధార్మిక విద్యకు దూరం అయిపోతాము. అల్లాహు అక్బర్. అంటే ఒక రకంగా పాపాలు అనేవి మనల్ని అంధకారాల్లోకి నెట్టేస్తాయి, మూర్ఖత్వంలోకి, అజ్ఞానంలోకి నెట్టేస్తాయి, మనకి సన్మార్గం అనేది దూరం అయిపోతుంది. కాబట్టి దీని పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఎప్పటికప్పుడు మనము తౌబా ఇస్తిగ్ఫార్ చేసుకుంటూ ఉండాలి. ఇదే విధంగా వకీ రహ్మతుల్లాహి అలైహి గారి గురించి వస్తుంది. షాఫీ రహ్మతుల్లాహి అలైహి గారి గురువు వకీ రహ్మతుల్లాహి అలైహి గారు ఎప్పుడైతే ఖుతుబా ఇస్తున్నారో, పాఠాలు చెబుతున్నారో, సుబ్హానల్లాహ్, ఆయన ఒక శిష్యుడు చాలా గమనించారు, దగ్గరగా తమ గురువును చూశారు. అల్లాహు అక్బర్. వకీ రహ్మతుల్లాహి అలైహి గారు ఒక్కోసారి ఏ ఒక పుస్తకము లేకుండా, తమ చేతిలో గ్రంథము లేకుండా, పుస్తకం లేకుండా, హదీసు గ్రంథం లేకుండా, కేవలం తన యొక్క మస్తిష్కాలో, తమ హృదయంలో ఏదైతే హదీసులు జ్ఞానం ఉందో ఆ వెలుగులో పాఠాలు చెప్పేవారు అని. సుబ్హానల్లాహ్. అయితే చాలా గమనించినటువంటి ఒక శిష్యుడు ఒక రోజున ధైర్యం చేసి ఖుతుబా తర్వాత తమ గురువు గారిని అడగడం జరిగింది, నేను చూస్తున్నాను గురువు గారు, సుబ్హానల్లాహ్, అల్లాహ్ అజ్జ వ జల్లా మీకు చాలా అమోఘమైనటువంటి ఒక జ్ఞాపక శక్తిని అనుగ్రహించారు, మీరు పుస్తకం లేకుండా కూడా మీరు మాకు పాఠాలు చెప్తారు, హదీసులు వినిపిస్తారు, ఇలా అది ఎలా సాధ్యము? మీరు ఏదైనా మందు వాడుతున్నారా, ఔషధం వాడుతున్నారా, దానికి ఏమైనా మీరు దానికోసమైనా ఔషధమైనా వాడుతున్నారా అని అడగడం జరిగింది. వింటున్నారా?
అంటే కొంతమంది అంటారు కదా, ఈ రోజుల్లో ఎవరైనా యవ్వనం కనబడితే లేదా చాలా స్లిమ్ గా కనబడితే అంటాం కదా, ఏమండి మీరు చాలా స్లిమ్ గా ఆరోగ్యంగా ఉన్నారు, ఏం డైట్ చేస్తున్నారు? లేదా ఎవరైనా వెంట్రుకలు నల్లగా ఉంటే మనం అంటాం కదా, మీ వెంట్రుకలు నల్లగా ఉన్నాయండి, మీరు ఏం వాడతారు? ఇలా మనం ప్రాపంచపరమైన నిధులు అడుగుతాం. మనం బట్టలు కనబడితే ఎక్కడ షాపింగ్ చేశారు, ఏ మందు కొన్నారు, ఏ మెడిసిన్ వాడుతున్నారు, ఇవి వాడతాం. కానీ సుబ్హానల్లాహ్, ఆనాటి సహాబా తాబిঈన్లు, తాబిఈన్లు జ్ఞానాన్ని నేర్చుకునేవారు. కాబట్టి ఆ శిష్యుడు వకీ రహమతుల్లాహి అలైహి గారిని అడగడం జరిగింది, గురుగారు మరి మీరు ఏ ఒక్క ఔషధం వాడుతున్నారు, ఏ మందు వాడుతున్నారు, మీ జ్ఞాపక శక్తి కొరకు ఇంత అమోఘమైనటువంటి జ్ఞాపక శక్తి ఉంది అని. అప్పుడు మరి నువ్వు తప్పకుండా పాటిస్తావా, మరి ఆ మందులు నువ్వు వాడతావా అని ఒకే గురుగారు అన్నారు. అప్పుడు చెప్పారు, తరకుల్ మఆసి అన్నారు. ఆ మందు ఏమీ లేదు, పాపాలను వదిలిపెట్టు, పాపాలకు ఉడిగట్టకు, పాపాలను వదిలిపెట్టు, అల్లా అవిధేయతకు పాల్పడకు, విధేయత చూపు. అల్లాహు అక్బర్. కాబట్టి సోదర సోదరులారా, మన విశ్వాసం కూడా పెరుగుతుంది తక్వా వల్ల. ఈమాన్ మనకు విశ్వాసం ఏదైతే ఉందో అది ఇతాఅత్ వల్ల, విధేయత చూపడం వల్ల పెరుగుతుంది. మరి అల్లాహు అవిధేయత చూపడం అంటే పాపాలు చేసినప్పుడే మన విశ్వాసం కూడా క్షీణిస్తుంది. కాబట్టి విశ్వాసం క్షీణించితే అప్పుడు మన మనస్సులో యొక్క ధార్మిక జ్ఞానం అనేది రాదు. కాబట్టి అతి ఘోరమైనటువంటి మొట్టమొదటి యొక్క నష్టము మనకు కలిగేది ఏంటంటే, ధార్మిక విద్య నుండి మనం దూరం అవుతాము. మనకు ఎంతో జ్ఞానము నేర్చుకొని ఉంటాము, కానీ మనం చేసేటటువంటి ఒక పనుల వల్ల, పాపాల వల్ల లేదా చెడుల వల్ల, ఏమరపాటు వల్ల మన యొక్క జ్ఞానం అనేది మన మస్తిష్కాల హృదయం నుండి అది చెరిపివేయబడుతుంది, మరపింపజేయబడుతుంది. అల్లాహు అక్బర్. ఇది అతి ఘోరమైనటువంటి ఒక అల్లాహ్ తరపున శిక్ష. కాబట్టి దీని పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. ఇక సోదర సోదరిమణులారా, పాపాల వల్ల కలిగేటటువంటి ఒక పరిమాణాలు మరియు రెండవది నష్టం ఏమిటంటే, మనిషి అల్లాహ్ అజ్జ వజల్ యొక్క అనుగ్రహాల నుండి దూరం చేయబడతాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క నిఅమత్, ఇహ్సానాత్ ఏవైతే అనుగ్రహాలు, వరప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అల్లాహ్ అజ్జ వజల్ ఇస్తున్నాడో, మానవునిపైన కురిపిస్తున్నాడో, వాటి నుండి మానవుడు దూరమైపోతాడు. ఇబ్నే మాజా గ్రంథంలో ఒక హదీస్ వచ్చింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, ఇన్న రజుల యహ్రుము రిజ్క బిదంబి యుసీబుహు. నిస్సందేహంగా మనిషి తన యొక్క ఉపాధి నుండి, అనుగ్రహాల నుండి దూరం చేయబడతాడు అతడు చేసే పాపం వల్ల. దమ్ అంటే పాపము. అతడు చేసే పాపం వల్ల అతడు అల్లాహ్ అజ్జ వజల్ల యొక్క కారుణ్యం, అనుగ్రహాల నుండి, ఉపాధి నుండి అతడు దూరం చేయబడతాడు అని. సోదర సోదరిమణులారా, కాబట్టి మనిషి జ్ఞానం తర్వాత అతనికి అవసరం ఏది? ఉపాధి, అనుగ్రహాలు. అతడు సంతోషంగా ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, మనశ్శాంతి ఉండాలి, ఇలా ఎన్నో కోరుకుంటాడు. కానీ ఒకవైపున పాపాలు కూడా చేసుకుంటూ పోతే ఈ పాపాలు మనిషి యొక్క ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, మరి మనిషి యొక్క అనుగ్రహాలను, వరప్రసాదాలన్నింటిని కూడా అది లాక్కెళ్తుంది, వెనక్కి తీసుకెళ్తుంది. అంటే ఒక రకంగా మనం పాపాలు చేస్తున్నామంటే మన అనుగ్రహాలను మనమే ఆపివేస్తున్నామని. అందుకోసమే అస్లాఫ్ అనేవాళ్ళు ఇన్నీ లఅరా అథరు దునూబి అలా అహ్లి వ దహ్బతి. ఒక్కొక్కసారి ఒక మంచి వాహనము లభించడము అల్లాహ్ అనుగ్రహము, ఒక మంచి భార్య లేదా మంచి భర్త, మంచి ఇల్లు, మంచి సంతానము, మన బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు, ఇవన్నీ కలగడం అల్లాహ్ అనుగ్రహాలు. ఇవి ఆరోగ్యము, తినే వస్తువులు. అయితే ఒక్కోసారి ఏమవుతుంది, మన భర్త మన మాట వినడు, భార్య వినడు, మనకు ఇరుగు పొరుగు వారు మన ఇబ్బంది గురి చేస్తారు, ఒక పిల్లలు మనల్ని బాధ పెడతారు. ఇలా మన ఇంట్లో ఒక్కోసారి జరుగుతుంది కూడా. అయితే ఇదే విషయాన్ని అస్లాఫ్ చెప్పారు, నేను నా పాపాల యొక్క దుష్పరిణామాన్ని, దుష్ప్రభావాన్ని నేను నా ఇంట్లోనూ, నా వాహనం పైన చూస్తూ ఉంటాను. అల్లాహు అక్బర్. అంటే అనుగ్రహాలు ఏవైతే ఉంటున్నాయో ఆ అనుగ్రహాలు ఒక్కోసారి దూరం అయిపోతాయి, ఒక్కోసారి అవి మన మాట వినవు. మనం అల్లాహ్ మాట వినకుండా పాపాలు చేసినప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా మన మాట వినకుండా ఉంటారు. అల్లాహు అక్బర్. ఇది కూడా ఒక గొప్ప విపత్తు. అందుకోసమే మనం కావాల్సింది ఏంటంటే అల్లాహ్ అజ్జ వజల్లకు భయపడాలి. తక్వా వల్ల, దైవ భీతి వల్ల అల్లాహ్ అజ్జ వజల్ల ఉపాధిని పెంచుతాడు. మరి దానికి వ్యతిరేకమైన దైవ విధేయత, దైవ అవిధేయత అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పాపాలకు పాల్పడడం వల్ల ఏమవుతుంది, అల్లాహ్ తఆలా మన యొక్క రిజ్క్ను అల్లాహ్ తఆలా దగ్గరగా చేస్తాడు, దాన్ని కుషింపజేస్తాడు, కుజింపజేస్తాడు, మరియు దాని నుండి, అనుగ్రహాల నుండి మనకు దూరం చేస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పడం జరిగింది, సూరా తలాక్‌లో వమన్ యత్తఖిల్లాహ యజ్అల్ లహు మఖ్రజా వయహ్తసిబు వయర్జుఖు మన్ యహ్తసిబు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది, ఎవరైతే అల్లాహ్ తఆలాకు భయపడతారో అల్లాహ్ తఆలా వారికి సులువైన మార్గాన్ని అనుగ్రహిస్తారు, మరి వారు ఊహించని ప్రాంతం నుండి ఊహించినంతగా వారికి ఉపాధిని ప్రసాదిస్తాడు అని.
కాబట్టి ఇక మనిషి ఎవరైతే పాపాలు చేస్తూ ఉంటాడో, అవిధేయతకు పాల్పడుతూ ఉంటాడో, అతడు తన ఉపాధి నుండి కూడా అల్లాహ్ అజ్జ వజల్ల ఇతర అనుగ్రహాల నుండి కూడా అతడు దూరం చేయబడతాడు. ఇక మూడోది మనకు ఏదైతే చెప్పడం జరిగిందో, మనిషి ఎప్పుడైతే పాపాలు చేస్తూ ఉంటాడో అప్పుడు ఇది మంచి చెడుల మధ్య గల విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. అంటే సదాచరణ ఏదైతే ఉంటుందో, మంచి పనులు ఏవైతే ఉంటాయో, మరి చెడ్డ పనులు, నరకానికి తీసుకెళ్లే పనులు ఏవైతే ఉన్నాయో, వీటి మధ్య విచక్షణ జ్ఞానాన్ని అతడు పూర్తిగా కోల్పోతాడు. అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారని ఇబ్నే మాజాలో హదీస్ వచ్చింది. ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు. అంటే ఒక మనిషి, ఒక విశ్వాసి ఎప్పుడైతే ఒక పాపం చేస్తాడో, ఆ పాపం చేసిన వెంటనే అతని హృదయంలో ఒకటి నల్లటి ఒక మచ్చ అనేది, ఒక డాట్ చుక్క అనేది, బిందువు అనేది అక్కడ ఏర్పడుతుంది. ఒకవేళ అతడు వెంటనే తన పాపం నుండి పశ్చాత్తాపం చెంది తోబా చేసుకొని అల్లాహ్ వైపుకు మరలితే, ఆ ఒక నల్లటి మచ్చ, నల్లటి ఒక బిందువు మరక అనేది అది తొలగించవేయబడుతుంది. కానీ ఒకవేళ తోబా చేయకుండా అతడు అలానే మళ్ళీ పాపాలు చేసుకుంటూ పోతే, అతడి యొక్క హృదయం అంతా కూడా పూర్తిగా నలుపైపోతుంది, అది పూర్తిగా నల్లగైపోతుంది. అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. రాన్ అంటే హృదయాలకు తుప్పు పట్టడం అని చెప్పడం జరిగింది. హృదయాలకు తుప్పు పట్టడం అంటే అదే సరే ప్రజల్లో చెప్పడం జరిగింది. కల్లా బల్ రాన అలా ఖులూబిహిం అంటే పాపాలు చేయడం వల్ల ఈ యొక్క ఇనుముకు ఎలానైతే తుప్పు పడుతుందో, అలా ఈ యొక్క మనస్సుకు, మన హృదయానికి కూడా తుప్పు పడుతుంది. పాపాలు చేయడం వల్ల తుప్పు పట్టిపోతుంది. అంటే అది దేనికి పనికి రాకుండా ఏమరుపాటు గురైపోతుంది. కాబట్టి పాపాలు చేయడం వల్ల మనిషి హృదయం అంతా కూడా నల్లగా మారిపోతుంది. ఇక అతడికి మంచి చేస్తున్నానా, చెడు చేస్తున్నానా అంత ఆలోచన అనేది ఉండదు. ఇక చెడు చేయడం పట్ల అతనికి ఆసక్తి కలుగుతుంది. మంచి చేయడం పట్ల అతనికి చాలా భారంగా ఉంటుంది. అసలు ఆ ఒక ఆలోచన అనేది రాదు. అల్లాహ్ అజ్జ వజల్ల 43వ సూరా జుఖ్రుఫ్లో చెప్పడం జరిగింది. అల్లాహ్ రహ్మాన్ యొక్క దిక్ర్, స్మరణ నుండి, కరుణామయుడైన అల్లాహ్ యొక్క జిక్ర్ నుండి, స్మరణ నుండి ఎవడైతే దూరంగా ఉంటాడో, నుకయ్యిదు లహు షైతాన అతడి కొరకు మేము ఒక శైతాను నియమించాము. వహువ లహు ఖరీన్ అతడు వాడికి తోడుగా ఉంటాడు. వ ఇన్నహు యసుద్దూనహు అనిస్ సబీల్ వయహ్సబూనహు అన్నహుమ్ ముహ్తదూన్ వాడు అల్లాహ్ అజ్జ వజల్ల యొక్క మార్గం నుండి వాడిని ఆపుతాడు. మరి వాడు ఏవైతే చేస్తున్నాడో అవన్నీ కూడా సరైన పనులుగా కూడా వాడిని చూస్తాడు. అంటే వాడు చేసేవి చెడు పనులు, కానీ నేను మంచి పనులు చేస్తున్నానని ఆ భ్రమలో వాడు జీవితం గడుపుతాడు. అల్లాహు అక్బర్. సోదరులారా, సోదరిమల్లారా, ఆలోచించండి. పాపాలు చేయడం వల్ల మనకు అల్లాహ్ అజ్జ వజల్ల యొక్క స్మరణ, దిక్రుకు దూరంగా ఉండి పాపాలు మునిగి ఉంటే మనతో పాటు శైతాన్ తోడుగా ఉంటాడు. వాడు మనకు సన్మార్గుడు మరీ ఆపుతాడు. మనం చేసే పనులన్నీ కూడా నువ్వు చేసేది సరైందే, నువ్వు ఇలానే ఈ యొక్క మార్గంలో వెళ్ళిపో అని నౌజుబిల్లా తప్పులు, పాపాలు, చెడు చేస్తూ కూడా వాటిని మంచి పనులుగా మనకి చూపిస్తాడు. అదే భ్రమలో జీవితాన్ని సాగించేలా చేస్తాడు. అదే విధంగా సూరా కహ్ఫ్‌లో కూడా అల్లాహ్ అజ్జ వజల్ల చెప్పడం జరిగింది. قل هل ننبئكم بالأخسرين أعمالا الذين ضل سعيهم في الحياة الدنيا وهم يحسبون أنهم مهتدون. అల్లాహు అక్బర్. పాపాల యొక్క ప్రభావం, దుష్పరిమాణం ఏంటంటే అతడు చేస్తున్నాడు చెడు, కానీ ఏమనుకుంటాడు, ఏమని భావిస్తాడు, నేను మంచి పనులే చేస్తున్నాను. అల్లాహు అక్బర్. అలా చేసే వాడికి ప్రళయ దినాన వాడి యొక్క కర్మల చిట్ట, ఆచరణలు ఏవైతే ఉన్నాయో అల్లాహ్ అజ్జ వజల్ల ఆ రోజున తూకం వేయడు. అవన్నీ అలానే ఎగిరిపోతాయి, గాల్లో ఎగిరిపోయినట్టుగా అలా ఎగిరిపోతాయి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది. ఇక సోదరులారా, నష్టం, పాపాలు చేయడం వల్ల, పాపాలకు ఒడిగట్టడం వల్ల కలిగే నష్టాలు, 4వ నష్టం ఏంటంటే సోదరులారా, మన ఇంటి వాళ్ళు, మన బంధువులు, మరియు మన తోడుగా ఉండే వాళ్ళు, ప్రజలందరూ, మరి ఒక రకంగా ప్రపంచమంతా కూడా మనల్ని అయిష్టపడుతుంది, అసహించుకుంటారు. అవును, నువ్వు చేసేటటువంటి పాపాలు వారికి తెలియదు. నేను ఒంటరిగా ఏకాంతంలో ఉన్నప్పుడు ఏదైనా పాపం చేస్తుండొచ్చు.
ఎవరికి తెలియకుండా పాపాలు చేస్తుండవచ్చు, భార్యకు తెలియకుండా, పిల్లలకు తెలియకుండా, అమ్మానాన్నలకు తెలియకుండా చేస్తున్నారు కూడా. కొంతమంది స్టూడెంట్స్ స్కూల్లోకి వెళ్ళి సిగరెట్ తాగుతుంటారు, సినిమాలకు వెళ్తుంటారు, తాగుతారు కొంతమంది, నౌజుబిల్లా, ఎన్నో రకరకాలుగా ఉన్నాయి. కానీ ఒకసారి ఆలోచించండి, మనం చేసే ఈ చెడు పనులు మనం చేస్తున్నాము, కానీ ఈ చెడు పనుల వల్ల మన తోడుగా ఉండేటటువంటి తోటి సహచరులు, అంతేకాకుండా ప్రపంచమంతా కూడా మనల్ని అసహించుకుంటారు, మనల్ని ఇష్టపడరు. పూర్తి ప్రపంచం అంతా కూడా మనల్ని ద్వేషిస్తుంది, అయిష్టపడుతుంది, మనల్ని దూరంగా చేస్తుంది. ఈ యొక్క విషయంలో కూడా ముస్లిం గ్రంథంలో ఒక హదీస్ వచ్చింది. దీన్ని కూడా అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక దాసుని ఇష్టపడతారు. అల్లాహ్ అజ్జ వజల్లా ఒక దాసుని ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు. మరియు జిబ్రీల్ అలైహిస్సలామును పిలిపించి అంటాడు, నేను ఫలానా ఒక దాసుని నేను ఇష్టపడుతున్నాను, అభిమానిస్తున్నాను, ప్రేమిస్తున్నాను అని ఈ యొక్క జిబ్రీల్ అలైహిస్సలాం గారు చెప్పడం జరుగుతుంది. నువ్వు కూడా ఆ దాసుని ఇష్టపడు అని జిబ్రీల్ అలైహిస్సలాం చెప్పడం జరుగుతుంది. జిబ్రీల్ అలైహిస్సలాం గారు మళ్ళీ ఆకాశంలో ఉన్నటువంటి ఎంతమంది దైవదూతలు ఉన్నారో వారందరి ముందు ప్రకటన చేస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరి జిబ్రీల్, మేమిద్దరం కలిసి కూడా ఆ ఫలానా బంధువును, ఆ ఫలానా ఒక దాసుడు ఎవరైతే ఉన్నాడో, ఫలానా వ్యక్తి దాసుడు ఉన్నారో అతన్ని ప్రేమిస్తున్నాడు, అల్లాహ్ ప్రేమిస్తున్నాడు, నేను ప్రేమిస్తున్నాను, కాబట్టి మీరు కూడా ఆయన్ని ప్రేమించండి అని. ఈ విధంగా అల్హమ్దులిల్లా ఒక మంచి విశ్వాసి, మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తి అల్లాహ్ తఆలా ఎవరైతే ప్రేమిస్తాడో వారి ప్రేమ ఇక్కడ ప్రపంచంలో ఉన్న మానవుల హృదయాల్లో కూడా వేయబడుతుంది. అప్పుడు ఆ మనిషిని, ఆ వ్యక్తిని, ఆ విశ్వాసిని ప్రజలందరూ కూడా ప్రేమిస్తారు. అలానే దానికి వ్యతిరేకంగా, దానికి విభిన్నంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిబ్రీల్ అలైహిస్సలాం పిలిపించి అంటారు, జిబ్రీల్, ఫలానా వ్యక్తి అంటే నాకు చాలా ద్వేషం, నేను ఇష్టపడను, నాకు అసహ్యం, వాడంటే ద్వేషం, కాబట్టి ఆ వ్యక్తి బట్టి నువ్వు కూడా ద్వేషించు, నువ్వు కూడా అనిష్టత వ్యక్తం చెయ్యి అని జిబ్రీల్ అలైహిస్సలాం చెప్పడం జరుగుతుంది. జిబ్రీల్ అలైహిస్సలాం కూడా మళ్ళీ ఆకాశంలో ఉన్న దైవదూతలందరి ముందు ప్రకటించడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫలానా దాసుడి పట్ల ద్వేషిస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు, అతన్ని అసహించుకుంటున్నాడు, నేను కూడా అసహించుకుంటున్నాను, మీరు కూడా అసహించుకోండి అని. ఆ విధంగా ఎవడైతే పాపాలు చేస్తాడో, దుష్టుడు అయి ఉంటాడో, తిరస్కారి ఉంటాడో, అతని యొక్క నఫరత్, అతని యొక్క ద్వేషం, వాటి గురించి కూడా ప్రపంచంలో ఉన్న మానవుల మనస్సులు వేయబడుతుంది. మనుషులు కూడా వారిని బట్టి అసహించుకుంటారు, ఏవగించుకుంటారు. అందుకని చూడండి, చెడు పనులు చేసేవాడిని ఎవడని ఇష్టపడతారా? తాగేవాడిని, జూదం వాడిని, వ్యభిచారం చేసేవాడిని, హత్యలు చేసేవాడిని, మోసం చేసేవాడిని ఎవడని ఇష్టపడతారా? నౌజుబిల్లా. అలాంటి వాళ్ళే ఇష్టపడతారు, కానీ మంచి వాళ్ళు ఎవరు ఇష్టపడరు. కాబట్టి ఇది తేడా. అల్లాహు అక్బర్. పూర్తి ఒక సమాజము, ప్రపంచం అంతా కూడా అసహించుకుంటుంది. అల్లాహ్ అజ్జ వజల్లా అసహించుకుంటున్నాడు. ముఖ్యంగా ఆలోచించాను, ఈ సృష్టికర్త అల్లాహ్ గనక మనల్ని అసహించుకుంటే తన పాపాల వల్ల, ఇక మనకు అల్లాహు అక్బర్ మార్గం ఏముంటుంది? ఇక మనకు విముక్తి ఏముంటుంది? కాబట్టి అల్లాహ్ అజ్జ వజల్లా మనల్ని ద్వేషించకుండా ఉండాలంటే మనం పాపాలను వదిలిపెట్టాలి. అల్లాహ్ కారుణ్యానికి, అల్లాహ్ ప్రేమకు మనం నోచుకోవాలంటే సదాచరణ చేయాలి, విధేయతలు మనం ఎప్పటికి కూడా ఉండాలి. ఇదే విషయం మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సోదరులారా, మరొక పాపాలకు గుడిగట్టడం వల్ల, పాపాలు చేయడం వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటంటే, మనం మనం చేసే పాపాల దుష్పరిమాణం, దుష్ప్రభావం అనేది మన మనస్సు పైన, మన శరీరం పైన, మన ఇంటి పైన, మరి యావత్తు ప్రపంచం పైన కూడా ఉంటుంది. దీన్ని గమనించండి. ఇన్షాల్లా ఇక్కడ రాబోయే విషయాలు కూడా రాబోతున్నాయి. ముందుగా మన యొక్క శరీరం పైన, మన ముఖం పైన, మన శరీరం పైన దీని యొక్క ఛాయలు కనబడుతూ ఉంటాయి. చెడు యొక్క ఛాయలు, దుష్పరిణామాలు, దుష్ప్రభావాలు మన శరీరం పైన కనబడతాయి. అల్లాహు అక్బర్. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రలియల్లాహు తఆలా అన్హు గారి యొక్క మాట చాలా ప్రసిద్ధిగా వచ్చింది. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రలియల్లాహు తఆలా అన్హు గారు అన్నారు, ఈ విషయాన్ని బైహఖీ, ఇది ఒక గ్రంథం, హదీస్ గ్రంథం, ఇందులో బైహఖీ రలియల్లాహు గారు ఈ మాటను మనకు తెలియజేశారు. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రలియల్లాహు తఆలా అన్హు గారు ఏమంటున్నారు, ఇన్న లిల్ హసనతి దియాఅన్ ఫిల్ వజ్హ్. ఎప్పుడైతే మనిషి మంచి పనులు చేస్తాడో, సత్కార్యం చేస్తాడో, సదాచరణ చేస్తాడో, అతని ముఖం అనేది వికసించిపోతుంది. సుబ్హానల్లాహ్.
అతని ముఖం అనేది వికసించిపోతుంది ఆనందంతో. వనూరన్ ఫిల్ కల్బి, ముఖము కూడా వికసిస్తుంది, మనస్సు చాలా ఆనందంతో ఉంటుంది. వసఅతన్ ఫిర్ రిజ్క్, అతని యొక్క ఉపాధిలో కూడా విశాలత అనేది ఉంటుంది, సమృద్ధి అనేది ఉంటుంది. వకువ్వతున్ ఫిల్ బదన్, శరీరములో కూడా అతనికి శక్తి ఇవ్వడం జరుగుతుంది. ముహబ్బతన్ ఫి ఖులూబిల్ ఖల్qi, అదే విధంగా సృష్టి జీవుల పైన ఎవరైతే తోటి సహచరులు ఎవరైతే ఉంటారో వారి యొక్క మనస్సులో ఆ దాసుడి పట్ల ప్రేమను కూడా కలిగించడం జరుగుతుంది. ఆ వ్యక్తి గురించి మనుషుల యొక్క హృదయాల ప్రేమ అనేది వేయడం జరుగుతుంది అని. ఇది సత్కార్యాలు చేయడం వల్ల కలిగే పుణ్యాలు మరి లాభాలు. అదే విధంగా మనం చెడు గనక చేస్తే, పాపాలకు ఒడిగడితే, ఇంకా చెడు చేస్తే, పాపాలు చేస్తే, సువాదున్ ఫిల్ వజ్హ్, ముఖం అనేది నల్లగా మారిపోతుంది, ముఖం మీద కళ ఉండదు. అల్లాహు అక్బర్. పుణ్యాలు చేస్తే ముఖం కలకల్లాడుతుంది, వికసించిపోతుంది, తాజాగా ఉంటుంది. పాపాలు చేయడం వల్ల ముఖము అది పూర్తిగా నల్లగా మారిపోతుంది, ముఖంలో కళ విహీనత కలుగుతుంది, నల్లటి ఛాయలు ఉంటాయి. వజుల్మతున్ ఫిల్ కల్బ్, ఇక మనసంతా కూడా నల్లగా మారిపోతుంది, అంధాకారం అయిపోతుంది. వవహనన్ ఫిల్ బదను, ఇక మనిషి యొక్క శరీరంలో కూడా శక్తి విహీనత, బలహీనత అనేది కలుగుతుంది. వనక్సన్ ఫిర్ రిజ్క్, ఉపాధిలో నష్టం కలుగుతుంది. వబగుతన్ ఫి ఖల్qi, అదే విధంగా ఇక జీవరాశులు కూడా, మనతో ఉండే తోటి మనుషులు కూడా మనల్ని అసహించుకుంటారు, ద్వేషించుకుంటారు. అల్లాహు అక్బర్. ఈ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. సోదరులారా, ఇక్కడ పాపాలు చేయడం వల్ల, పాపాలకు ఒడిగట్టడం వల్ల మన యొక్క ముఖం కూడా మారిపోతుంది, మన యొక్క ముఖ ఛాయలు కూడా మారిపోతాయి, నల్లగా మారిపోతారు. మన ముఖం అనేది ఎలాంటి కళ ఉండదు, ఎలాంటి యొక్క కళ అనేది లేకుండా కళ వినీతగా నలుపుగా మారిపోతుంది. ఇది పాపాల వల్లేటటువంటి యొక్క పాపాల వల్ల కలిగే నష్టము. మరి మనకు ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, పాపం చేయడం వల్ల హృదయంలో నల్లటి మరక ఏర్పడుతుందో అది పూర్తిగా నల్లగా అయిపోతుంది, నలుపు రంగుకి అయిపోతుంది. కాబట్టి ఇలా హృదయం పైన ఇలాంటి ఒక ఛాయలు అనేది ఉంటాయి. అంతేకాకుండా సోదరుల, పాపాలకు ఒడిగట్టడం వల్ల, పాపాలు చేయడం వల్ల అతడు వ్యాధిగ్రస్తుడైపోతాడు, అతడు అనారోగ్య పాలవుతాడు. అలాంటి ఎన్ని ఒక రోగాలు అనేవి వాడికి కలుగుతాయి. అల్లాహ్ అజ్జ వ జల్లా సూరతు రూమ్ లో, అదే విధంగా ఇబ్నే మాజాలో కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు సూరతు రూమ్ లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది. అదే విధంగా మనం మొదటి ఆయతలో కూడా తెలుసుకున్నాము, ఆయత కూడా చెప్పుకున్నాం. వమా అసాబకుమ్ మిన్ ముసీబతిన్ ఫబిమా కసబత్ ఐదీకుమ్, అంటే మీ పైన ఏదైనా విపత్తు ఆపద వస్తూ ఉందో, బిమా కసబత్ ఐదీకుమ్, మీ చేతులారా మీరు సంపాదించుకున్న వాటిపైన, అంటే మీరు చేసుకున్న కర్మలకు అనుగుణంగా, చెడుకు అనుగుణంగా, దుర్వ్యసనాలకు అనుగుణంగా వస్తుంది అని. కాబట్టి ఇక్కడ మనము పాపాలు చేయడం వల్ల దాని ప్రభావం మన శరీరం పైన కూడా పడుతుంది, మనం అనారోగ్యానికి గురి అవుతాము. ما ظهرت الفاحشة في يوم في قوم حتى أعلنوها إلا ابتلوا بالطاعون الأجوعاء التي لم تكن في أسلافهم الذين مضوا. ఇబ్న్ మాజాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది, ఏ ఒక్క జాతిలోనైతే, ఏ ఒక్క సమాజంలోనైతే వ్యభిచారం అనేది సర్వసాధారణం అవుతుందో, వ్యభిచారం అనేది విస్తరించి ఉంటుందో, సర్వసాధారణంగా ఉంటుందో, అలాంటి యొక్క ప్రాంతంలో మరి మనుషులు బహిర్గతంగా, అలాంటి ఎలాంటి సిగ్గు లేకుండా బహిర్గతంగా పాపాలు చేయడం మొదలు పెడతారు. అలాంటి యొక్క జాతి పైన, సమాజం పైన అల్లాహు తఆలా ఒక విపత్తులను, వ్యాధులను, వైరస్లను అల్లాహు తఆలా ఇస్తాడు. ఆ ఒక్క అతి భయంకరమైన ఆ వ్యాధుల వల్ల ఆ ఒక జాతి అనేది నాశనం అయిపోతుంది. మరి అలాంటి యొక్క వ్యాధులు ఇస్తాడు. అలాంటి వ్యాధులు మీ యొక్క గతంలో పూర్వీకులు మీరు విని ఉంటారు. అల్లాహు అక్బర్. సోదర సోదరీమణులారా, కేవలం 4 సంవత్సరాల క్రితం మనం వెళ్తే కరోనా, కోవిడ్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం గుర్తు చేసుకోండి. అల్లాహు అక్బర్. ఎన్ని వ్యాధులు వస్తున్నాయో, ఎన్ని వైరస్లు వస్తున్నాయో, ఇవన్నీ కొత్త కొత్త పేర్లు. అంటే మనం ఒకప్పుడు పూర్వీకుల్లో కూడా, మన గతంలో కూడా ఎప్పుడు వినలేదు అలాంటి కొత్త కొత్త పేర్లు మనం వింటున్నాం. వ్యాధుల పేర్లు, రోగాల పేర్లు, వైరస్ల పేర్లు వింటున్నాము. కాబట్టి ఇదంతా కూడా కారణము వ్యాధులు ప్రబలడము, మరి కొత్త కొత్త రోగాలు రావడం, వైరస్ రావడము, వీటన్నింటి కారణము అదేదో కాదు, అది అన్ని కూడా మన పాపాల వల్లే. కాబట్టి ఇలా పాపాలు చేయడం వల్ల కూడా మనిషి తన యొక్క శరీరానికి అనారోగ్యానికి గురవుతాడు, శరీరం పైన కూడా ప్రభావం అనేది పడుతుంది. ఇక అంతేకాకుండా సోదరులారా, ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే పాపాల వల్ల కలిగేటటువంటి ఒక నష్టాలు మరొక విషయం ఏంటంటే, మనము చేస్తున్నాము పాపము, కానీ దీని ప్రభావం, దుష్ప్రభావం అనేది పూర్తి యావత్ ప్రపంచం పైన పడుతుంది. అల్లాహు అక్బర్.
అంటే నేను నా సమాజాన్ని నాశనం చేయడానికి పాపం చేస్తున్నాను అని. అల్లాహు అక్బర్. నేను చేసే పాపము నా సమాజాన్ని కూడా నాశనం చేస్తుంది. నాతో నాతో ఉండేటటువంటి ఒక చెట్టు, పుట్ట, రాయి తప్ప పశు పక్షాదుల పైన కూడా దీని ప్రభావం ఉంటుంది. అల్లాహు అక్బర్. అంటే మనం చేసేటటువంటి పాపాల యొక్క ప్రభావం, ఎఫెక్ట్ అనేది, దుష్ప్రభావం అనేది ఆ యొక్క మూగ జంతువుల పైన కూడా పడుతుంది. అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు గారు అన్నారు, ఈ విషయాన్ని కూడా ముస్లింలోను, బుఖారిలో కూడా బుఖారి రహ్మతుల్లాహి అలైహి గారు కూడా దీన్ని ఈ యొక్క అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి యొక్క మాటను తెలపడం జరిగింది. ఇన్నల్ హుదార తమూతు ఫీ వక్రహా మిన 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 దుల్మ్ జాలిమ్. జాలిం యొక్క దుల్మ్ అంటే దౌర్జన్యపరుడు ఏదైతే పాపాలు చేస్తున్నాడో దాని వల్ల వీటి యొక్క మూగ జీవుల మరణము, మరి వాటిపైన విపత్తులు వస్తాయి అని. అదే విధంగా ముజాహిద్ రహ్మతుల్లా అలీ గారు, ఈయన చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఒక ముఫస్సిర్ ముజాహిద్ రహ్మతుల్లా అలీ గారు, ఈయన కూడా తాబిఈలో వస్తారు. ముజాహిద్ రహ్మతుల్లా అలీ గారు అన్నారు, ఇన్నల్ బహాయిమ తుఐను ఉషాతు బనీ ఆదమ ఇది సన. ఎప్పుడైతే కరువు వస్తుందో, వారికి ఆహారము ఎప్పుడైతే లభించదో, పశుపక్షాదులకు ఎప్పుడైతే ఆహారం లభించదో, అప్పుడు బని ఆదం అంటే ఆదం సంతానం మానవుణ్ణి అవి శపిస్తాయి. అంసికిల్ మతర. ఈ ఈ యొక్క ఈ ఈ మానవుడి పాపాల వల్లనే, వాడు చేసినటువంటి పాపాల వల్ల ఈ రోజు మా పైన కురిసేటటువంటి వర్షము, ఆ కారుణ్యము ఈ రోజు నిలిచివేయబడింది అని. ఆ రోజున ఎప్పుడైతే కరువు కాటకాలు ఉండి పశుపక్షాదులకు కూడా ఆహారం దొరకకుండా ఇబ్బంది ఉంటుందో, అప్పుడు ఆ పశుపక్షాదులు సైతం, పక్షులు సైతం ఇలా మానవుని శపిస్తాయి, దూషిస్తాయి. ఈ వీడి పాపాల వల్ల మాకు వర్షం ఆపబడింది అని. అదే విధంగా ఇక్రిమా రహ్మతుల్లాహి అలైహి గారి ఒక మాట కూడా మనకు తెలపడం జరిగింది. దవాబుల్ అర్ది హవాముహా హత్తల్ ఖనాసి వల్ అకారిబి యఖూలూన మునిఅల్ ఖతర బిదునూబి బని ఆదం. అంటే మనం చివరికి ఒక మరి తేలు కంటే కూడా చాలా చిన్నటి ఒక జీవులు, అలాంటి ఒక క్రిమి కీటకాలు, విష జంతువులు కూడా ఆ రోజున మానవుణ్ణి అంటాయి. ఈ యొక్క మానవుడి పాపాల వల్లే ఈ రోజున ఒక చుక్క వర్షం కూడా మన పైన పడట్లేదు అని ఆ రోజున దవాబుల్ అర్ద్ అంటే భూమిపై నివసించేటటువంటి ఒక క్రిమి కీటకాలు, జీవరాశులు అన్ని కూడా అంటాయి. కాబట్టి సోదరి మల్లారా, మనం చేసేటటువంటి పాపాల వల్ల, ఈ యొక్క పాపాలు పెరగడం వల్ల అల్లా కారుణ్యము, వర్షం అనేది ఆగిపోతుంది. వర్షం ఆగిపోతే కరువు కాటకాలు వస్తాయి, సంక్షోభం ఏర్పడుతుంది. దానివల్ల ఆహార ఒక కొరత ఏర్పడుతుంది. దానివల్ల ఇబ్బందులు గురవుతాయి. మనమే కాదు, పశుపక్షాదుల పైన కూడా దాని ప్రభావం పడుతుంది. దానివల్ల ఇవి మనిషిని ఆ రోజు శపిస్తాయి, దూషిస్తాయి కూడా. ఇక అంతేకాకుండా సోదరి మల్లారా, ఎనిమిదో ఒక పాపంలో వల్ల కలిగినటువంటి ఒక పర్యవసానాల్లో, మరి పొరపాట్లలో, మరియు అతని యొక్క పాపాల యొక్క నష్టాలు ఏంటి అంటే, పాపాత్ముడు ఎవరైతే పాపం చేస్తున్నాడో, విధేయకు గురవుతున్నాడో, వాడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శాపానికి గురి అవుతాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎన్నో సందర్భాల్లో శపించారు. ఎలా శపించారు? లఅనల్లాహుల్ ఆకిల రిబా ముకిలిహి వ కాతిబిహి వ షాహిదైహి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే వడ్డీ తినిపిస్తాడు అంటే వడ్డీ ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు, దాన్ని లిఖించేవాడు, సాక్ష్యం చేసేవాడు, అందరిపైన అల్లాహ్కి శాపం కురిగా కానీ, ప్రవక్తకు శాపం కురిగా కానీ, అదే విధంగా ఎవరైతే దొంగతనం చేస్తారో వారిపైన శాపం కురియుగాక, మరి ఎవరైతే సారే మద్యపానం సేవిస్తాడో, మద్యం తాగుతాడో, మరి ఆ మద్యాన్ని తయారు చేస్తాడో, అమ్ముతాడో, దాన్ని తయారు చేయడానికి సహకరిస్తాడో, ఎవరైతే మోస్తాడో, ఎవరైతే అమ్ముతున్నాడో, ఎవరైతే కొంటున్నాడో, ఎవరైతే వాటి బాధ్యత తీసుకున్నాడో, బాధ్యతలు అప్పగించబడిందో, వీరందరిపైన కూడా అల్లాహ్ అజ్జా వజల్ యొక్క శాపం కురుస్తుంది. అల్లాహ్ తఆలా ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారిని శపించారు. అదే విధంగా తమ తల్లిదండ్రులను ఎవరైతే చక్కగా చూసుకోరో అలాంటి వారిపైన శాపం కురుస్తుంది. చిత్రకారులు ఎవరైతే ఉన్నారో, చిత్రాలు చిత్రించే వారు ఎవరైతే ఉన్నారో వారిపైన, శిల్పులు ఎవరైతే ఉన్నారో వారిపైన అల్లాహ్ శాపం కురుస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా శపించారు. అదే విధంగా
స్వలింగ సంపర్కం చేసేవారు, హోమ్సెక్సువల్ గా చేసే లైంగికంగా సంతృప్తి పొందేవారు, పురుషులతో స్త్రీలతో అలాంటి వారిని కూడా శపించడం జరిగింది. అంతేకాకుండా తమ స్త్రీని, తన భార్యను ముందు నుండి కాకుండా నావుదు బిల్ల వెనుక నుండి కూడా సంభోగం చేసేటటువంటి వారిని కూడా ప్రవక్త శపించారు. అంతేకాకుండా తన యొక్క తండ్రి కాడు అతడు, వేరే ఒక తండ్రి, కానీ తన తండ్రి కానటువంటి వాడిని వేరే ఒక స్వభావాల కోసం నా తండ్రి అని చెప్పుకునే వాడు కూడా పాపాత్ముడు, మరియు అతడు కూడా శపించదగిన వాడు. ప్రవక్త గారు అతన్ని కూడా శపించాడు. అంతేకాకుండా భూమి కొలతలు ఏవైతే ఉన్నాయో ఆ కొలతల్ని, ఆ మార్పుల్ని, ఆ ఒక కొలమనాలను మార్చే వాటిపైన కూడా మార్చేవాడు వాటిపైన కూడా శాపం కురుస్తుంది. ఇలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు శపించారు. పాపాలు చేస్తున్నారు కూడా ఈ రోజు మనుషులు. ఆడవాళ్ళు పురుషుల దుస్తులు ధరించకూడదు, పురుషులు ఆడవాళ్ళగా అలంకరించుకోకూడదు, అలా ఆడవాళ్ళుగా మారకూడదు, అలా తన యొక్క ముఖ కలవెలుగలు కానీ ఏది కూడా అలా ఉండకూడదు, వాటిని అలంకరించకూడదు, ఆకరించుకోకూడదు. కానీ ఈ రోజుల్లో జరుగుతుంది ఇలా. మరి పచ్చబొట్లు, టాటూ అనేది ఫ్యాషన్గా అయిపోయింది. పచ్చబొట్లు పొడుచుకోవడము, లేదా అదే విధంగా తమ యొక్క పనుల సందుల్ని కూర్చోడం కోసం బంగారంతో చేపట్టేటువంటి ఒక పనులను తయారు చేసుకోవడము, అదే విధంగా క్షవరాలు ఎవరైతే వాడతారో ఆడవాళ్ళు తమ యొక్క వెంట్రుకలు ఎక్కువ కనబడాలని, వీటన్నింటి ఇలాంటి చెడు పనులన్నీ, ఇవన్నీ పాపాలు. ఇవన్నీ కూడా పాపాలు, అల్లాహ్ యొక్క అజ్జ వ జల్ల షరియత్కు వ్యతిరేకమైనటువంటి పనులు. వీరందరినీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శపించారు. మరి వీళ్ళంటి చేసేవారు మరి అల్లాహ్ ప్రవక్త గారి యొక్క శాపానికి గురి అవుతున్నారు. శాపం లానత్ అంటే అల్లాహ్ అజ్జ వ జల్ల కారుణ్యానికి దూరం అయిపోతారు. అల్లాహ్ యొక్క కారుణ్యానికి చాలా దూరం అయిపోతారు. అల్లాహ్ యొక్క శాపం అనేది వీరిపై కురుస్తుంది. ఇలాంటి యొక్క పాపాలు ఉన్నాయి. ఇక పాపం చేస్తున్నాము అంటే ఒక రకంగా మనము అల్లాహ్ శిక్షకు, అల్లాహ్ యొక్క విపత్తుకు, అల్లాహ్ కురిపించే, అల్లాహ్ చేసేటటువంటి ఒక శిక్షకు మనము ఒక రకంగా ఆహ్వానించినట్టు అవుతుంది. పాపం అనేది మనమే మన యొక్క మంచి శ్రేయస్సు, అనుగ్రహాల యొక్క ఒక తలుపుని మూల్చుకున్నట్టు అవుతుంది. మరియు మన పైన ఇబ్బందుల్ని, ఆపదల్ని, మరి శిక్షల్ని మనమే ఆహ్వానించిన వాళ్ళు అవుతుంది. తలుపులు తెలిసిన వాళ్ళం అవుతాం పాపం చేయడం అంటే. ఈ విషయాన్ని కూడా మనకు చెప్పడం జరిగింది. ఈ యొక్క పదము రెండు రకాలుగా వచ్చింది, రెండు విభిన్న అర్థాలు. అసాబకు ముసీబా అని వేరే ఒక సూరాలో వచ్చింది. ఇక సూరతు రూమ్ 40 సూరాలో 41వ ఆయతులో అల్లాహ్ చెప్పాడు, జహరల్ ఫసాదు ఫిల్ బర్రి వల్ బహర్ అంటే భూమి పైనను మరియు సముద్రాల్లో కూడా ఏదైతే ఒక ఉపద్రవాలు, విపత్తులు బహిర్గతం అవుతాయో, బిమా కసబత్ ఐదిన్ నాస్, ప్రజలు తమ చేతులారా చేసుకున్న కర్మల వల్ల వస్తాయి. లుదియఖహుం బఅదల్లది అమిలు, వారు ఏవైతే పాపాలు చేశారో అందులో కొన్నింటిని మాత్రమే అల్లాహ్ తఆలా మీకు శిక్షల రూపంలో వారిని చవి చూపిస్తున్నారు. లఅల్లహుం యర్జిఊన్, కాబట్టి మీరు తిరిగి వస్తారని, ఆ పాపాలను వదిలి అల్లాహ్ వైపుకు మీరు మరలతారని అల్లాహు తఆలా మీరు చేసిన పాపాల్లో కొన్నింటికి మాత్రమే మీ పైన శిక్షిస్తున్నాడు, వాటి యొక్క శిక్షల యొక్క వాటిని చవి చూపిస్తున్నాడు అని. కాబట్టి ఈ రోజున మనము మన పైన ఏవైతే శిక్షలు వస్తున్నాయో, బాధలు వస్తున్నాయో, విపత్తులు వస్తున్నాయో, వీటన్నింటి కారణం ఏంటి? మన పాపాలు అని. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఇయ్యాకుం ముహక్కిరాతు దునూబ్, మీరు పాపాలను చాలా తేలిగ్గా తీసుకోవడం నుండి మీరు దూరంగా ఉండండి. పాపాలను తేలిగ్గా తీసుకోకండి, పాపాలను తేలిగ్గా తీసుకోకండి. ఇలా ఒక్కొక్క చిన్న పాప అంటే పాపాలను తెలియక అంటే చిన్నదే కదా, ఇదే కదా, అదే కదా అని పాపాలు చేస్తూ 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 ఏమవుతుంది? అది మహాఘోరమైన ఒక పాపం అవుతుంది. అది మళ్ళీ సర్వనాశనం చేస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని మనకు అంటే చిన్న పాపమే కదా, చిన్నదే కదా, స్వల్పమే కదా అని ఇలా తేలిగ్గా ఏ పాపాన్ని తీసుకోకూడదు. అలా తీసుకుంటే చిలికి వాన ఒక తుఫాన్ అవుతుందని మనం ఎలా విన్నామో, అలానే ప్రవక్త గారు ఒక ఉదాహరణ ద్వారా కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక రకంగా ఒక వ్యక్తి అడవుల్లోకి వెళ్ళారు, అడవుల్లో వంట చేయాలంటే దానికి
ప్రతి ఒక్కరు కలిసి ఒక్కొక్క కర్రను ఒక్కొక్క కట్టెల్ని జమ చేశారు. ఒకటి రెండు ఇలా ఎన్నో కట్టెలు జమ అయితేనే అప్పుడు దానితో ఒక అగ్ని రాజేస్తే, అగ్ని మంట చేస్తే ఆ మంట పైన నిప్పు పైన ఏదైనా ఆహారం వండుతుంది. అలానే ఒక్క పాపంతో కాదు, ఇలా ఒక్కొక్క పాపం, ఒక్క పాపం, రెండు పాపాలు, మూడు పాపాలు, ఇలా ఎన్నో పాపాలు పోగైతే అతడు నరకానికి ఆహుతైపోతాడు, తను సర్వనాశనం అయిపోతాడు. అల్లాహు అక్బర్. కాబట్టి ఇలా మీరు పాపాలు తేలిక తీసుకోకండి. అంటే పాపాలకు భయపడండి. ఇది చిన్నది, ఇది పెద్దది, ఇది చేస్తే ఏమవుతుంది, ఇలా మీరు నౌజ్ బిల్లా తేలిగ్గా కొట్టి పారేయకండి, భయపడండి అని అల్లాహ్ అజ్జ వజల్ల అదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇక్కడ మనకు చెప్పటం అనేది జరిగింది. కాబట్టి మనిషి పాపాలు చేయడం వల్ల ఈ విధంగా తన యొక్క పాపాలు చేయడం వల్ల అతని పైన విపత్తులు వస్తాయి మరియు నాశనం అయిపోతాడు. అంటే చిన్న చిన్న తప్పులే అని పెద్ద పాపాలు అయిపోతాయి. ఇక పాపాలు చేయడం వల్ల కలిగే మరొక నష్టాల్లో లేదా కలిగే ఇబ్బందుల్లో ఏంటంటే, మనిషిలో అల్లాహ్ అజ్జ వజల్ల ఏదైతే ఒక సిగ్గు, బిడియం, మొహమాటం, లజ్జ అనేది పెట్టాడో అది నౌజు బిల్లా క్షీణించిపోతుంది, అది మొత్తం నాశనం అయిపోతుంది. మనిషిలా ఎప్పుడు ఉంటాడు, అతనిలో ఏ మాత్రమైతే సిగ్గు శరం అంటాం కదా, సిగ్గు బిడియం ఉన్నప్పుడే ఆ మనిషికి, ఆ ఒక వ్యక్తికి అలంకరణ అది. ఒకవేళ ఆ ఒక హయా అనేది, ఆ ఒక బిడియము మరి సిగ్గు అనేది కనుక పోతే, అది ఉండకపోతే నౌజు బిల్లా ఇక వాడు మనిషిగా ఉంటాడు. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు, అల్ హయాతు షుఅబతుల్ ఈమాన్. హయా అనేది, సిగ్గు బిడియం అనేది, బ్రీడ అనేది ఈమాన్లో ఒక భాగము అని. అంతేకాదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరొక హదీసున్నారు, అల్ హయాఉ ఖైరుల్ కుల్లి. అంటే హయా, ఎవరిలో అయితే హయా ఉంటుందో, సిగ్గు బిడియం ఉంటుందో, బీడ ఉంటుందో అతనిలో అన్ని మేళ్ళు ఉన్నాయి అని. అల్లాహు అక్బర్. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరొక బుఖారీ గ్రంథంలో అన్నారు, ఇన్న మిమ్మా అదరక అన్నాసు మిన్ కలామి నుబువతి ఊలా. అంటే మనిషికి ఎప్పుడైతే నుబువతి ఊలా, అంటే ఒక వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి నబువత్ ఇవ్వాలి, ప్రవక్తగా ఎన్నుకోవాలంటే ఆ వ్యక్తికి మనుషుల్లోని విషయాలు ఏం చెప్పేవారంటే, ఇదా లం తస్తహి ఫస్నా మా షిట్. అంటే నీలో గనుక సిగ్గు లేకపోతే ఇక నువ్వు ఏదైనా చెయ్యి. అల్లాహు అక్బర్. వైదా ఇది లం తమ్సి ఫస్నా మా షిట్. అంటే సిగ్గు బిడియం ఉన్న వ్యక్తి ఏది పడితే అది చేయడు. తనకు ఏదైతే మేలు కలుగుతుందో, తనకు ఏది తగినదో అదే చేస్తాడు, కానీ ఏది పడితే అది చేయడు. అల్లాహు అక్బర్. ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, అతడు అనవసరంగా ఎవరైనా తిడతాడా, అనవసరంగా ఎవరి యొక్క విషయంలో తలదూరుస్తాడా, అనవసరంగా వెళ్ళి తాగుతాడా, ఇలాంటి వ్యక్తి చేయడు. అంటే సిగ్గు అనేది ఆపుతుంది అతనిలో ఉన్నటువంటి ఒక సిగ్గు బిడియం అనేది చెడు నుండి ఆపుతుంది. ఇది నేను చేయకూడదు, తాగడం కానీ, వ్యభిచారం కానీ, మద్యపానం కానీ, ఇలాంటి ఎన్నో పాపాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటివి నేను చేయనంటోంది. అల్లాహు అక్బర్. అందుకోసమే మన ఒక అస్లాఫ్ అన్నారు, హయా, ఈ యొక్క హయా అనే పదం ఏదైతే ఉందో, హయాత్ అంటే జీవితం, సజీవంగా ఉండడం, జీవితం ప్రాణంతో ఉండడం హయాత్ అంటే. ఈ హయాత్ అనే పదం నుండి హయా వచ్చింది. కాబట్టి హయాతు దున్యా వల్ ఆఖిరా అంటే ఈ యొక్క ప్రపంచం యొక్క జీవితం, పరలోక జీవితం అని ఏదైతే అంటామో అది దీంతో ఉంది, ఈ యొక్క వర్షంతో ఉంది. అంటే వర్షం కురిపించడం వల్ల ఈ యొక్క మృత భూమి పులకరించిపోతుంది. అదే కనుక వర్షం లేకపోతే ఆ ఒక మృత భూమి నాశనం అయిపోతుంది. ఫమల్లా హయా, అందుకోసం ఏమన్నారు, ఫమల్లా హయాఉ ఫీహి మయ్యితున్. అల్లాహు అక్బర్. ఎవరిలోనైతే హయా ఉండదో, సిగ్గు బిడియం ఉండదో అతడు చచ్చిన వాడితో సమానం, నిర్జీవం. అందుకోసమే నౌజుబిల్లా చూడండి, ఈ రోజుల్లో మనం తాగేవాడు కానీ, వ్యభిచారులు కానీ, ఇంకా ఇలాంటి హత్యలు, మానభంగాలు, ఇలాంటి పాపాలు చేసే వారిని కానీ, లేదా ఇక్కడ మరిన్ని చెడు పనులు చేసేవారు ఎవరే కానీ అతనిలో ఉన్నటువంటి యొక్క హృదయం అనేది చచ్చిపోతుంది. అల్లాహు అక్బర్. అతడు బతికి లేడు అని అర్థం. అల్లాహు అక్బర్. కాబట్టి ఫిద్దునియా షకియ్యున్ ఫిల్ ఆఖిరా. అంటే ఆడు ఇక్కడ ప్రపంచంలో ఒక నిర్జీవం లాగా, చచ్చిపోయిన వాళ్ళలాగా లాంటి వాడే మరి పరలోకంలో అతడు పాపాత్ముడు అవుతాడు, మరి అతడు నరకానికి వెళ్తాడు. అల్లాహు అక్బర్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, హయా అనేది, సిగ్గు బిడియం అనేది
పాపాల వల్ల, పాపాలు చేయడం వల్ల అది పూర్తిగా నశించిపోతుంది. నౌజుబిల్లా. ఈరోజు చూస్తుంటారు మీరు కూడా కొంతమంది ఏ మాత్రం సిగ్గు లేకుండా నౌజుబిల్లా కొంతమంది చెడు పనులు చేస్తుంటారు. పబ్లిక్ లో కూర్చొని ఉంటారు నౌజుబిల్లా, భార్య భర్తలే ఉంటారు లేదా వేరే వాళ్ళే ఉంటారు, కానీ ట్రైన్ లో కూర్చుంటారు, బస్సులో కూర్చుంటారు, అయినప్పటికీ కూడా నౌజుబిల్లా కొన్ని చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఈరోజు సర్వసాధారణమైనవి. వీటన్నింటి కారణం ఏంటంటే చెడు చెడు చెడు. ఈ రోజుల్లో కూడా చూడండి కొంతమంది మొబైల్ మొబైల్ పక్కనే ప్యాసింజర్స్ ఉంటారు, కానీ వాడు ఏదో చెడు చూస్తూ అశ్లీలమైనటువంటి చూస్తూ ఉంటాడు. కానీ ఏమనుకోడు, కనీసం రేపు పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఒక స్పృహ కూడా ఉండదు. అంటే అతనిలో అసలు ఆ సిగ్గు, ఆ ఒక హయా అనేది ఉండదు, కాబట్టి వాడికి ఏ పర్వా ఉండదు అన్నట్టు. నౌజుబిల్లా. ఇది అతి ఘోరమైనటువంటి ఒక హేయమైనటువంటి ఒక జుగుత్సాకరమైనటువంటి ఒక చర్య. మరి అలాంటి ఒక అది ఒక గుణాల అవలక్షణం అవుతుంది. కాబట్టి పాపాల వల్ల మనిషిలో ఉన్నటువంటి ఒక వీడ అయితే మొహమాటం, భయం, ఒక విడియం ఏదైతే ఉంటుందో అది కూడా అంతరించిపోతుంది, క్షీణించిపోతుంది, నశించిపోతుంది. అందుకోసమే ఈ రోజుల్లో అది లేకపోవడం వల్ల నౌజుబిల్లా అందరూ కూడా తమకు ఇష్టం ఉన్నట్టుగా డ్రెస్లు వేసుకుంటున్నారు, ఇష్టం ఉన్నట్టుగా చేస్తున్నారు నౌజుబిల్లా. ఒకప్పుడు నౌజుబిల్లా ఏంటి, కొన్ని పనులు పురుషులు చేస్తేనే ఆశ్చర్యపోయేది, పురుషులు చేస్తేనే పాపాత్ముడు అనేవారు. కానీ ఈ రోజుల్లో సిగరెట్ తాగడం కానీ, డ్రగ్ తీసుకోవడం కానీ, తాగడం కానీ నౌజుబిల్లా స్కూల్స్ లో ఉండేటువంటి ఆడపిల్లలు కూడా చేస్తున్నారు. మరి వాటిని ట్రెండ్ గా, ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్నారు నౌజుబిల్లా. మరి ఒక్క రోజుల్లో నౌజుబిల్లా దుపట్టా అనేది, ఓడిని అనేది తలపైన ఏదైనా లేకుండా ఏ ఒక్క ఆడవాళ్ళు బయటికి వచ్చేవారు కాదు. కానీ ఈ రోజుల్లో నౌజుబిల్లా తల అదే తలపైన కట్టే ఒక ఓడిని అనేది, లేదా తమ యొక్క ఆ ఇలాంటివి ఏవీ లేకుండా ఈ రోజు నౌజుబిల్లా టీ షర్ట్లు ఇవన్నీ జరుగుతున్నాయి చూడండి. ఇదంతా కూడా పాపాల వల్ల ఆ ఒక సిగ్గు అనేది, బిడియం అనేది కూడా పోతుంది. నేను ఒక ఆడదాన్ని, నేను ఒక లేడీని, స్త్రీని, నాకు సిగ్గు బిడియం అనేది ఒక అలంకరణ అనే విషయం ఈ రోజుల్లో ఆడలు కూడా మర్చిపోతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం ఈ రోజుల్లో జరుగుతుంది నౌజుబిల్లా. కాబట్టి ఇవన్నీ కూడా అంటే పాపాలు ఉంటూ 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 ఇలా జరుగుతుంది. ఇంకా ఈ రోజుల్లో మనం కో ఎడ్యుకేషన్ పేరుతో పంపుతుంటామా, ఈ రోజు ఇదే వీడు బాయా లేదా గర్లా, వీడు మనిషా, ఆడామనా మగాడా అని ఒక ఏ ఒక లేకుండా ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు నౌజుబిల్లా. ఈ రోజు అదే డేటింగ్ అని, సహచర్యం అని ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇవంతా కారణము ఆ సిగ్గు, క్రీడ, విడియం అనేది లేకపోవడం వల్ల చూడండి ఎంత నష్టం కలుగుతుంది. సమాజాలు, జీవితాలు ఇలా నాశనం అయిపోతున్నాయి. చదువుల పేరుతో నౌజుబిల్లా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి పాపాల వల్ల ఇలాంటి ఎన్నో నష్టాలు అనేవి మనిషికి ఇహపర లోకాల్లో ఉంటాయి. ఇక అదే కాకుండా మనిషి పాపాలు చేయడం వల్ల అతనికి పరలోకంలో అయితే ఎలాగో శిక్ష అనేది ఉంది. పరలోకంలో అయితే వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శిక్ష అనేది ఎంతో ఉంది. దాన్ని మనము ఇన్షాల్లా చివర్లో తెలుసుకుంటాము. పాపాల వల్ల, మనం చేసే అవిధేయత వల్ల ప్రపంచంలో భూకంపాలు, సునామీలు, ఏవైతే ఆకాశ విపత్తులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రకృతి విపత్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం చేసేటటువంటి ఒక పాపాల వల్లనే వస్తాయి. అల్లాహ్ అజ్జ వ జల్ల సూరతుల్ అన్కబూత్ 29వ సూరాలో 40వ వచనంలో అల్లాహ్ అజ్జ వ జల్ల మనిషి పైన, సమాజం పైన వచ్చేటటువంటి విపత్తులన్నింటినీ కూడా ఒకే చోట తెలియచేయడం జరిగింది. మేము వారందరినీ కూడా వారి పాపాలను బట్టి, వారు చేసిన చెడును బట్టి మేము వారిని పట్టుకున్నాము. మేము కొందరిలో వారి పాపాలకు అనుగుణంగా మేము వారి కొందరి పైన బండరాళ్లను మేము కురిపించాము. మరికొంత పైన ఒక కేక్ అనేది, భయంకరమైనటువంటి ఒక కేక్ అనేది వారిని పట్టేసుకుంది. దాని వల్ల వారిని మేము నాశనం చేశాము. మరికొంతమందిని మేము భూమిలోకి దింపేశాము, భూమిలో పాతి పెట్టేశాము, దింపేశాము. మరికొంతమందిని మేము నీటిలో ముంచేశాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం తర్వాత నూహ్ అలైహిస్సలాం మొదలుకుంటే ఎంతో మంది ఒక్కొక్క జాతి పైన వచ్చినటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అల్లాహ్ అజ్జ వల్ల చెప్పడం జరిగింది. వారు చేసిన పాపాలకు అనుగుణంగా మేము కొందరిపైన వారిని పూర్తిగా ఇలా పైకి ఎత్తేసి ఇలా తలకిందులుగా వేయడం జరిగింది. రాళ్ళ వర్షం కురిపించడం జరిగింది. కొంతమందిని ఒక కేక్ అనేది వచ్చి పట్టేసింది. మరి కొంతమందిని మేము భూమిలోకి పునః ధ్వంసం చేశాము, దింపేశాము. మరి కొంతమందిని నీళ్లలో ముంచేశాము.
కానల్లాహు లియజ్లిమహుం వలాకిన్ కాను అన్ఫుసహుం. అల్లాహ్ అజ్జ వజల్ల వారిపైన ఎలాంటి అన్యాయం చేయలేదు, దౌర్జన్యము చేయలేదు. వలాకిన్ కాను అన్ఫుసహుం యజ్లిమూన్, కానీ తమకు తాము వాళ్ళే దౌర్జన్యం చేసుకున్నారు. ఇక్కడ దౌర్జన్యం చేసుకోవడం అంటే వాళ్ళు పాపం చేసుకున్నారు, తమ ఆత్మల పైన అన్యాయానికి పాల్పడ్డారు. అందుకోసమే ఇప్పుడు నేను ఒక పాపం చేస్తున్నానంటే నేను నా ఆత్మకు అన్యాయం దౌర్జన్యం చేస్తున్నాను. మనలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ శాంతిని కోరుతుంది, సన్మార్గాన్ని కోరుతూ అలా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? పాపం చేయడం వల్ల దానిపైన ఒక దౌర్జన్యం చేస్తున్నాం మనం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం కు ఏవైతే ఒక వచనాలు, తౌబా చేసే వచనాలు నేర్పించారో అందులో కూడా మనం గమనించండి, రబ్బనా జలమ్నా అన్ఫుసనా, ఓ అల్లా మేము మా ఆత్మల పైన అన్యాయం చేసుకున్నాము, దౌర్జన్యానికి గురి చేశాము అని. అంటే పాపం చేయడం వల్ల ఏమవుతుంది? మన ఆత్మల పైన మన 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 స్వయం పైన మనం దౌర్జన్యానికి పాల్పడుతున్నట్టుగా. కాబట్టి అందుకోసమే వాళ్ళు ఎవరైతే పాపాలు చేశారో వారు తమ ఆత్మలపైన అన్యాయం చేసుకున్నారు, దౌర్జన్యం చేసుకున్నారు. కానీ అల్లాహ్ తఆలా వారిపైన దౌర్జన్యం చేయలేదు, వారిపైన అన్యాయం చేయలేదు అని సూరా అన్కబూత్ 29వ సూర 40వ వచనంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా ఈ యొక్క పాపాలు చేయడం వల్ల వారికి శిక్షలు వచ్చాయనేది తెలపడం జరిగింది. కాబట్టి యొక్క పూర్తి విపత్తులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు భూకంపాలు కానివ్వండి, సునామీలు కానివ్వండి, రాళ్ల వర్షాలు కానివ్వండి, కరువు కాటకాలు కానివ్వండి, అతివృష్టి కానీ అనావృష్టి కానీ, ఇలాంటి ఒక ప్రకృతి విపత్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేవలం మన పాపాల వల్లనే, మనుషులు చేసే పాపాల వల్లనే కలుగుతున్నాయి అని ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. కాబట్టి మనం పాపాలకు దూరంగా ఉండాలి. ఇక పాపాలు చేయడం వల్ల కలిగే నష్టాల్లో మరొకటి ఏంటంటే, ఆ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క దుఆలు మరియు దైవ దూతల దుఆల నుండి మనం దూరం అయిపోతాము. ఏ విధంగానైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శపించారో ఆ శాపానికి ఎలా అయితే మనం గురి అవుతున్నామో, అలానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొన్ని దుఆలను కూడా చేశారు. అంటే మనం ఆ పనులు చేయకపోవడం వల్ల మనం దూరం అయిపోతాము. దైవ దూతలు కూడా, మరి ముఖ్యంగా అర్షును మోసేటటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అర్షును మోసేటటువంటి వాటిని ఎత్తి ఉన్నటువంటి ఒక దైవదూతలు కూడా దుఆ చేస్తారు. వారి దుఆలకు కూడా మనము దూరమైపోతాము. 40వ సూరే ముమిన్ 40లో 7వ వచనాన్ని మీరు చూడండి. الذين يحملون العرش ومن حوله يسبحون بحمد ربهم وآمنوا به ويستغفرون للذين آمنوا. అల్లాహ్ అజ్జ వజల్ల యొక్క అర్షుని ఎవరైతే మోస్తున్నారో వారు మరుగు పరుగున ఉండే వాళ్ళు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్తోత్రాన్ని వారు పొగుడుతున్నారు. వారు విశ్వాసుల గురించి వారు ఇస్తిగ్ఫార్, ఎవరైతే తౌబా చేస్తూ ఉంటారో, ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉంటారో వరకు దుఆ చేస్తారు. అంటే ఇస్తిగ్ఫారు చేయడం అనేది మంచి పని. ఇస్తిగ్ఫారు చేయకుండా, అల్లాహ్ వైపుకు మరలకుండా, పాపాల్లో మునిగి ఉండి పాపాలపైన పాపాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు మరి యొక్క దువాకు వాళ్ళు నోచుకుంటారా అండి? అలాంటి వారికి వీరు దువా చేస్తారా అండి? ముమ్మాటికి కాదు. అంటే అల్లాహ్ తాలా అర్షును మోసేటటువంటి ఎంతో బలమైన మరి అల్లాహకు దగ్గరగా సామీప్యంగా ఉన్నటువంటి హామిలుల అర్షు వారి యొక్క దువాలకు కూడా ఈ విధంగా దూరం అయిపోతున్నాడు అని. ఎంతే కాకుండా ఇంకెన్నో పాపాలు అనేవి మనకు చెప్పడం జరిగింది. పుణ్యం పట్ల ఆసక్తి ఉండదు, మంచి పనుల పట్ల, ధర్మం పట్ల, మంచి పట్ల, నమాజ్ పట్ల, ఇలా వేటి పట్ల కూడా ఆసక్తి అనేది ఉండదు. పుణ్యకారాలంటేనే ఒక రకంగా అసహ్యం అనేది వస్తుంది, కోపం వస్తుంది, వాటి నుండి పారిపోతాడు. మంచిని వినడు, ఖురాను వినడు, మంచి మాటలు వినడు, వాటి వింటే ముఖం తిప్పుకొని పోతాడు, అల్లా పట్ల అగౌరవంగా మాట్లాడతాడు, షరియతును కించపరుస్తాడు, ప్రవక్త పట్ల సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల కూడా దురుసుగా మాట్లాడతాడు. మన ధర్మంలో ఉన్నటువంటి ఒక సున్నతులు, సాంప్రదాయాలు ఎవరైతే ఉన్నాయో వాటిని కూడా గౌరవించాడు, కించపరుస్తాడు. అదెందుకుంది, ఇదెందుకుంది అని నౌజుబిల్లా వాటిని విమర్శిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ధార్మిక రోషం, మానవ రోషం ఏదైతే ఉంటుందో, అల్లాహ్ తాలా ఒక రోషాన్ని మనలో పెట్టాడు, పౌరుషం అనేది ఉంటుందో అది కూడా క్షీణించిపోతుంది. నౌజుబిల్లా. అరే నువ్వు ముస్లిం కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే అది కూడా ఉండదు. నౌజుబిల్లా పాపాలు అనేది ఉంటుంది. అరే నువ్వు మనిషి పుట్టి నువ్వు ఇలా చేస్తావారా అంటే అలా కూడా వానికి ఏమాత్రం రోషం, పౌరుషం ఉండదు. అంత హీనంగా మనిషి పశువు కంటే కూడా హీనంగా పడిపోతాడు పాపాల కారణం చేత.
ఇక మరి అంతలో భయం కలుగుతుంది. మరి ఒక్కొక్కసారి వాడికి పూర్తిగా తమ జీవితం పైన విరక్తి కలుగుతుంది. నౌజుబిల్లా. ఇదంతా కూడా పాపాల వల్ల, వాడి శైతాన్ వాడికి తోడుగా ఉండడం వల్ల ఇలా వాడికి ఇలాంటి పాపాలు అనేవి వచ్చి ఇలాంటి పాపాలు చేస్తారు. ఇక చివరిది మరి అతనికి ఎప్పటికీ ఇక దూరం కానిది ఏంటంటే, ఒకవేళ వాడు పాపాలు చేస్తూ పశ్చాత్తాపం చెందకుండా అల్లాహ్ తఆలా వైపు కూడా మరలకుండా ఉంటే వాడు నౌజుబిల్లా ఇక కలకాలం వాడు నరకంలో ఉంటాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ఇన్ఫితార్ 82వ సూరాలో అల్లాహ్ అజ్జా వ చెప్పడం జరిగింది 13-14 ఇన్నల్ అబ్రార లఫీ నঈం వ ఇన్నల్ ఫుజ్జార లఫీ జహీం. మరియు అబ్రార్ ఎవరైతే సజ్జనులు ఉన్నారో, పుణ్యాత్ములు ఉన్నారో, లఫీ నঈం వారు అల్లాహ్ అనుగ్రహాల్లో స్వర్గాల్లో ఉంటారు. వ ఇన్నల్ ఫుజ్జార ఇక అపరాధులు, దుర్మార్గులు, పాపాత్ములు ఎవరైతే ఉన్నారో వారు జహీం నరకములు ఉంటారు అని. అందుకోసం ఇక్కడ ముఫస్సిరులు చెప్పడం జరిగింది. అంటే వాడి ఇక్కడ జీవితం అబ్రార్లు ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో, సజ్జనులు, విశ్వాసులు, మంచి సత్కారాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రపంచంలోను, బర్జఖ్లోను, మరియు మనం ఎప్పుడైతే పునరుత్థాన దినము లేపబడతామో అప్పుడును, మరియు పూర్తి జీవితం కూడా ఇదంతా కూడా అల్హమ్దులిల్లాహ్ చక్కగా అనుగ్రహాల్లో, వరప్రసాదాల్లో క్రింద సెలయేళ్ళు పరాలేటటువంటి ఒక స్వర్గవనాల్లో హాయిగా ఉంటారు. ఇక అదే విధంగా ఫుజ్జార్ ఎవరైతే ఉన్నాడో, చెడు చేసేవాడు, తిరస్కారులు, పాపాత్ములు, దుష్టులు, దుర్మార్గులు, చెడ్డవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రపంచంలోను, మరియు బర్జఖ్లోను, సమాధుల్లోను, మరియు సమాధులు లేపబడేటప్పుడు కూడాను, మరి ఆ తర్వాత వారి జీవితాంతం కూడా ఇలా చాలా దుర్భరంగా నరక పాలవుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి సోదర సోదరీమణులారా, ఈ విధంగా నరకం పాపాలు చేయడం వల్ల, అల్లాహ్ అజ్జా వ జల్ల యొక్క అవిధేయతకు పాల్పడడం వల్ల షరియాతు మనకి ఏవైతే విషయాలు చేయమందో వాటిని చేయకపోవడం, మరి వేటితో నిషేధించిందో వాటికి పాల్పడడం, ఇలా చేయడం వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటో చూసాము. కాబట్టి ఎవరైనా కూడా ఎప్పటికైనా కూడా పాపాలు చేస్తూ అతనిలో ఎప్పుడైనా మార్పు వస్తే, అయ్యో నేను పాపాలు చేశానంటే అతడు అల్లాహ్ ఒక కార్యం నుండి ఎప్పుడు కూడా నిరాశ చెందకూడదు. షరియత్ ఇది కూడా చెప్తుంది. ఇన్ని పాపాలు ఉన్నాయంటే పాపాలకు భయపడి మనం పాపాలను విడనాడి, అవిధేయతను విడనాడి మనలో మార్పు వచ్చి అల్లాహ్ వైపుకు మరలి తౌబా చేసుకోవాలి. ఈ చిన్న పొరపాటు జరిగింది ఆదం అలైహిస్సలాం ద్వారా. ఆదం అలైహిస్సలాం గారు దువా చేశారు, రబ్బనా జలమ్నా అన్ఫుసనా వ ఇల్లం తగ్ఫిర్ లనా వ తర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్. జరిగాయి చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి ప్రవక్తల వల్ల. చిన్న పొరపాటు, అది పాపం అనబడదు, చిన్న పొరపాటే. యూనుస్ అలైహిస్సలాం తీసుకోండి. అల్లాహ్ అజ్జా వ జల్ల ఒక ఆజ్ఞ రాకముందు తమ జాతి ప్రజల్ని వదిలిపెట్టిపోయారు. దాని కారణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా కోపగించుకొని చేప కడుపులోకి పెట్టడం జరిగింది శిక్షగా. అక్కడ కూడా సుబ్హానల్లాహ్ దువా చేశారు, సుబ్హాన లా ఇలాహా ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినద్ జాలిమీన్. కాబట్టి సోదరులారా, మనందరం చేయాల్సింది ఏంటంటే పాపాలు, అవిధేయతకు ముందుగా దూరంగా ఉండాలి, చెడు చేయకూడదు. ముఖ్యంగా కబాయిర్ ఏదైతే ఉందో అల్లాహ్ తఆలా వేటైతే క్షమించనని చెప్పాడు, షిర్క్ ఉంది, అల్లాతో షిర్కు చేయడము, అల్లాతో వేరొకరి సాటి కల్పించడం ఉంది, తల్లిదండ్రులను దూషించడం, వారికి అవిధేయత చూపించడం ఉంది, లేదా చేతబడి ఉంది, అదే విధంగా వడ్డీ తినడం ఉంది, అనాథలో సొమ్ము తినడం ఉంది, హత్య చేయడము, వ్యభిచారం చేయడం, మానభంగం చేయడము, తర్వాత హతమార్చడము, మోసం చేయడము, అబద్ధాలు పలకడము, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క ఘోరమైనటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వీటికి మనం తోబా తప్పకుండా చేసుకోవాలి. అన్ని పాపాలు కూడా తోబా చేయాలి. వీటన్నిటి కూడా దూరంగా ఉండాలి. చిన్న పాపము, పెద్ద పాపము అని తేడా లేకుండా మనము అల్లాహ్ అవిధేయతకు పాల్పడకూడదు, అల్లాహ్ అజ్జా వ జల్లాకు పాల్పడకూడదు. 1 రూపాయి దొంగతనం చేసిన దొంగతనమే, 100 రూపాయలు దొంగతనం చేసిన దొంగతనమే, కోట్లు మింగేసినా కూడా దొంగతనమే. కాబట్టి ఇక్కడ ఒకరిని చంపిన హత్య అది పాపమే, 100 మందిని చంపిన పాపమే, పాపమే అవుతుంది. కాబట్టి ఇది చిన్న తప్పు, ఇది పెద్ద తప్పు, ఇది చిన్నదే కదా నడుస్తుంది, అది పెద్దది కదా కొంచెం తోబా చేయాలి, ఇలాంటి వ్యత్యాసం మనలో ఉండకూడదు. అల్లాహు అక్బర్. అస్లాఫ్లు అలాంటి తేరతమ్యం లేకుండానే భయపడి ఉన్నారు. అతి చిన్న సున్నతు పైన కూడా అలా ఆలోచించారు, అలానే చిన్న పాపాల నుండి కూడా వాళ్ళు తమను తాము భయపెట్టుకున్నారు. అందుకోసమే అస్లాఫ్ అనేవారు, ఇన్నకుం లతఅలమూన అమాలన్ లా హియ అదక్కు మిన్ అయునికుం ఫిష్ మిన్ అష్షఅరి
وإنا كنا نعدنا من الموبقات في عهد النبي صلى الله عليه وسلم. బుఖారీ గ్రంథంలో ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి గారు మన అస్లాఫ్ అనస్ రదియల్లాహు తఆలా అన్హు గారి ఒక మాటను తెలపడం జరిగింది. మీరు ఇప్పుడు ఈ రోజుల్లో ఏవైతే పాపాలు చేస్తున్నారో ఇంత తేలిగ్గా, అంటే వాటిని మీరు తేలిగ్గా తీసుకొని చాలా చిన్నవి అనుకొని చేస్తున్నారు, కానీ మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో వాటిని వినాశనం కలిగించే నరకానికి తీసుకెళ్లే పాపాలుగా మేము భావించే వాళ్ళం. కానీ ఈ రోజు మీరు వాటిని అదే విధంగా చాలా సింపుల్ గా చేస్తున్నారే అని అనస్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఆ రోజే అన్నారు. అల్లాహు అక్బర్. అనస్ రదియల్లాహు తఆలా అన్హు గారు అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు గారు అతి ఒక చిన్న వయసుకున్నటువంటి ఒక సహాబీ గారు ఆ రోజుల్లోనే తన కాలంలో ఉన్నటువంటి ఆనాటి సలఫే సాలిహీన్ కాలంలోనే ఆ మాట అన్నారంటే ఇప్పుడు మనం ఇంకేమేమి చేస్తున్నామో అల్లాహ్ ఒక రక్షణ. కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఈనాటి దర్స్ వల్ల, ఈనాటి క్లాస్ వల్ల మనకు లభించేది ఏంటంటే పాపాల వల్ల నష్టాలు ఇహపరలోకంగా అన్ని రకాలుగా ఉన్నాయి. మన ముఖంలో అనేది కాంతి ఉండదు, మన మనస్సులో అనేది మనశ్శాంతి ఉండదు, తర్వాత మన వాళ్ళు మనల్ని ఇష్టపడరు, మరొకసారి మనం చేసిన పాపాలు గుర్తొచ్చి మనల్ని వెంటాడతాయి, నేను ఈ పాపాలు చేశానని. ఇలా మనశ్శాంతి లేకుండా అన్ని రకాలుగా నష్టాలు ఉంటాయి, అన్ని మార్గాలు కూరుకుపోతాయి, మనశ్శాంతి ఉండదు, ఉపాధి కుంచుకుపోతుంది, అనుగ్రహాలు దూరం అయిపోతాయి. ఇలా నష్టాలు ఉన్నాయి. చివరికి తోబా చేసుకోకుండా గనక చనిపోతే నౌజు బిల్లా అల్లాహ్ తఆలా నరకాన్ని పాలు చేస్తాడు. కాబట్టి నష్టాలు కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఈ యొక్క అవిధేయతలకు పాల్పడకుండా పాపాలు పాల్పడిన జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఏదో పొరపాటున గనక జరిగితే వెంటనే అల్లాహ్ వైపుకు మరలాలి, పశ్చాత్తాపం చెందాలి, అల్లాహ్ అజ్జా వజల్లా ఒక కారుణ్యం వైపుకు ఉండాలి. కానీ ఏది చేసినా కూడా అల్లాహ్ యొక్క కారుణ్యం పట్ల మనం ఎప్పుడు కూడా నిరాశ చెందకూడదు. లా తఖ్నతూ మిన్ రహ్మతిల్లా, అల్లాహ్ అజ్జా వజల్లా యొక్క కారుణ్యం పట్ల నిరాశ చెందకూడదు. మనం అంటే ఈ యొక్క రహ్మత్ వల్ల అల్లాహ్ తాలా కరుణించేవాడు, అల్లాహు తాలా మనకు కరుణ చూపేవాడు అని ఈ యొక్క కేవలం మనం మంచి లాభం పెట్టుకొని పాపాలు చేస్తూ ఉండడం కాదు. నౌజుబిల్లా. అల్లాహ్ తాలా వైపుకు రావడం అంటే తోబా చేసుకోవాలి, అంటే మన యొక్క పాపాలను అంగీకరించి పశ్చాత్తాపం చెందుతూ కుమిలిపోతూ వాటిని వదిలివేయాలి. ఇంకా ఎప్పుడు జీవితంలో కూడా ఆ పనులు చేయను నిశ్చయించుకొని వాటికి దూరంగా ఉంటూ వాటిని వదిలిపెట్టి అల్లాహ్ వైపుకు వస్తూ ఇక నమాజులు, సదాచరణ, సత్కార్యాలు, అల్లాహ్ చూపిన మార్గంలో ముందుకు వెళుతూ పోవాలి. ఇది నిజమైన జీవితం, ఇది అస్లాఫ్ల జీవితం, ఇది మనం కోరుకోవాల్సింది, చేయాల్సిన పనులు. అల్లాహ్ అజ్జా వజల్ల మనందరికీ కూడా ఈ యొక్క పాపాల వల్ల కలిగే నష్టాలు మరియు దుష్ప్రభావాలు, పర్యాసాలు ఏవైతే విన్నామో అల్లాహ్ అజ్జా వజల్ల వీటన్నిటిని కూడా మనందరినీ కూడా రక్షించుగాక. మన మనస్సులో ఇఖ్లాసును అల్లాహ్ అజ్జా వజల్ల అనుగ్రహించుగాక. మరియు అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క అవిధేయత, పాపం పట్ల అవిధేయత అంటేనే మన ఒక మనస్సు వణికిపోయేలాగా అలాంటి ఒక తక్వాను, అలాంటి భయాన్ని అల్లాహ్ అజ్జా వజల్ల పాపాల పట్ల, వాటి శిక్షల పట్ల కలిగేటటువంటి నష్టాలు, బాధలు, శిక్షల యొక్క భయాన్ని అల్లాహ్ అజ్జా వజల్ల మన మనస్సులో అల్లాహ్ తాలా కలిగించుగాక. మరియు పాపాలను విడనాడి మరియు అల్లాహ్ మెచ్చేటటువంటి జీవితంలో మెచ్చేటటువంటి కార్యాలు అత్యధికంగా చేసేటటువంటి భాగ్యాన్ని అల్లాహ్ అజ్జా వజల్ల మనందరికీ అనుగ్రహించుగాక. అల్లాహ్ సుబ్హానహు తాలా మనం గతంలో చేసిన పాపాలన్నింటినీ ఏకాంతంలోనూ బహిర్గతంగానూ తెలిసి తెలియక మరి ఇన్ని పాపాలు అయితే చేసామో అల్లాహ్ అజ్జా వజల్ల మనందరి పాపాలను మరి దోషాలను పొరపాట్లను అల్లాహ్ అజ్జా వజల్ల క్షమించుగాక తన కారుణ్యంతో. మరియు మనందరికీ కూడా తౌబతన్ నసూహ అల్లాహ్ అజ్జా వజల్ల అనుగ్రహించుగాక. తౌబతన్ నసూహ అంటే స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి ఒక తౌబా చేసేటటువంటి ఒక భాగ్యాన్ని అనుగ్రహించి మరియు సదాచరణతో మరియు సహబాల, తాబిঈన్ల, సలఫే సాలిహీన్ మార్గంలో అలాగా మన జీవితాన్ని సదాచరణలో, తక్వాలో మరియు తవక్కుల్లో, షుకుర్లో ఇలాంటి విశ్వాసుల యొక్క గుణాలు, మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన జీవితం గడిపేటట్టు والحمد لله رب العالمين.